రెండవ రోజున నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో చేర్చి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకేస్తూ నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. నీ ప్రశస్తమైన మహిమను మా మధ్య ఉంచండి. ఆది మీరు నడిపించండి. మీకు వేవేలు కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో మా స్తుతి ఆరాధన మీకు సమర్పించి ఆరాధించుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి అందరూ గట్టిగా ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. ప్లీజ్ బి సీటెడ్. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క మీ మాటలు ఈ లైన్లో అన్న నాకు కొంచెం మైక్ కంట్రోల్ పెట్టండి, కొంచెం బ్యాటరీ సీల్ అప్పుడు మార్చండి. ఒక నిరుపయోగమైన జీవితం, ఒక ఎవ్వరికి నచ్చిన జీవితం. ఆగిపోక మునుపు నా గొంతు మూగబోక మునుపు నీ సన్నిధిలో చేరని యేసయ్యా నిన్ను సన్నుతించి నన్ను పాడని, నిన్ను సన్నుతించి నన్ను పాడని యేసయ్యా 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 నా యేసయ్యా నా గుండె ఆగిపోక మునుపు నా గొంతు మూగబోక మునుపు లేక మూగబోయి మాట రాక మునుపు బలశాలులు బలము కృంగి వంగక మునుపు స్వరములేక మూగబోయి మాట రాక మునుపు బలశాలులు బలము కృంగి వంగక మునుపు మనసులోని గాయలన్నీ నీవు కట్టినప్పుడు మరి మారేనే మనిషిగా నీకు సాక్షిగా, మది మారేనే మనిషిగా నీకు సాక్షిగా. నా గుండె ఆగిపోక మునుపు నా గొంతు మూగబోక మునుపు నన్ను కన్నవారి ప్రేమ కొంతకాలమేగా, నీ నమ్మిన వారి ప్రేమ కలకాలము ఉండదుగా. నన్ను కన్నవారి ప్రేమ కొంతకాలమేగా, నీ నమ్మిన వారి ప్రేమ
ప్రేమ కలకాలము ఉండదుగా. శాశ్వత ప్రేమ నన్ను వెదకి హత్తుకొనగా, హృది మారినే సాక్షిగా నీ సన్నిధిలో, హృది మారినే సాక్షిగా నీ సన్నిధిలో. నా గుండె ఆగిపోక మునుపు, నా గొంతు మూగబోక మునుపు, వాడిపోక మునుపు నన్ను వాడుకో యేసయ్య, రాలిపోక మునుపే నీ సన్నిధిలో చేర్చుమయ్యా. వాడిపోక మునుపు నన్ను వాడుకో యేసయ్య, రాలిపోక మునుపే నీ సన్నిధిలో చేర్చుమయ్యా. ముఖము వేసి కొలిమిలో సువర్ణముగా మార్చి, పరిశుద్ధుడ నీవు వాడే పాత్రనైతిని, పరిశుద్ధుడ నీవు వాడే పాత్రనైతిని. నా గుండె ఆగిపోక మునుపు, నా గొంతు మూగబోక మునుపు, నీ సన్నిధిలో చేరని యేసయ్యా, నిన్ను సన్నుతించి నన్ను పాడని, నిన్ను సన్నుతించి నన్ను పాడని. యేసయ్యా, 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 నా యేసయ్యా. నా గుండె ఆగిపోక మునుపు, నా గొంతు మూగబోక మునుపు. మీ కనబడుతున్న ఈ కుష్ఠరోగి అందరికీ దూరం అయిపోయి, మనుషులందరికీ చాలా దూరం అయిపోయి, దేవునికి ఆ యాజకుల ప్రకారంగా ఎవ్వరు కూడా ఈ కుష్ఠరోగిని చూడడానికైనా ముట్టడానికైనా వీలు లేని రోజు. ఆ రోజుల్లో ఏమని ఆచారం ఉండేదంటే, ఎవరైనా కుష్ఠరోగి కనబడితే ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా అతన్ని తాకకూడదు, అతని దగ్గరికి రాకూడదు. థ్యాంక్స్ అమ్మా, ఫ్యాన్లు నాకే కొంచెం చూడన్న, కొంచెం కంట్రోల్ పెట్టు, ఎక్కువ కొంచెం కొంచెం బేస్ పెట్టు, షార్ప్ పెట్టు. ఆ కుష్ఠరోగిని చూడగానే అందరికీ అసహ్యం వేసేది. ఊర్లోకి రాకూడదు, ఊరి జనుల మధ్యలో నివసించకూడదు, ఆ ఊరిలో బావుల దగ్గరికి వెళ్ళకూడదు, నీళ్ల దగ్గరికి వెళ్ళకూడదు. అంతకంటే ఎక్కువగా ఆ కుష్ఠరోగి ఎక్కడ కనబడితే అక్కడ రాళ్లతో కొట్టి చంపేయాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ కుష్ఠరోగి బహిరంగ తిరగడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ కుష్ఠరోగులందరూ కలిసి ఒక దగ్గర ఉంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు, అరే ఎంతకాలం ఈ బానిస బతకాలి. బెన్నిహీం అనేటువంటి ఒక లోయలో కుష్ఠరోగులందరినీ తీసుకెళ్లి ఒక దగ్గర వేసి వారి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కట్టి, ఆ ప్రహరీ గోడ లోపల కుక్కలను లేకుంటే పందుల్లో ఉంచినట్టు ఈ కుష్ఠరోగులందరినీ యెరూషలేములో ఉంచేవాళ్ళు. ఆ సమయంలో వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా వచ్చి వారిని చూడాలి అని అంటే ఆ లోయలో వాళ్ళు ఉంటారు. ఆ లోయ బయట నుంచి పెద్ద తాడు కట్టి ఆ తాడులో రొట్టె ముక్కలు అవన్నీ వేస్తే అవి ఏరుకొని తినేవాళ్ళు. ఇంత దుర్గంధమైన జీవితం, ఇంత అసహ్యమైన జీవితం. అందరూ అనుకుంటున్నారు అతను కుష్ఠరోగాన్ని చూచి
కానీ దేవుడు అంటున్నాడు, వాడి కంటే నిజమైన రోగము నీ హృదయంలో ఉంది. వాడి కంటే రోగమైన హృదయము నీ హృదయంలో రోగం ఉన్నది. నీవేమో ఈ కుష్ఠరోగును చూచి అమ్మో ఇది భయంకరమైన రోగము, ఇది చాలా అసహ్యమైన రోగం అనుకుంటున్నావు. కానీ నీ హృదయంలో ఉన్న రోగం గురించి మాట్లాడితే, నీ హృదయంలో ఉన్న తలంపుల గురించి కానీ ఆలోచన చేస్తే, అతని కంటే ఘోరమైన ఒక రోగివు నీవు. వాడు ఏ రీతిగా అయితే సమాజానికి దూరం అయిపోయి మనుషుల ప్రేమకు నోచుకోకుండా దేవునికి అనగా చాలా దూరం అయిపోయి ఒంటరివాడిగా బతుకుతున్నాడు. ఈ రాత్రి చాలా మంది హృదయంలో పాపము చేత పట్టబడి అంతరంగంలో దేవునికి దూరం అయిపోయి అందరి చేత అసహ్యంగా మాట్లాడింపబడుతున్న వారు కూడా ఇక్కడ లేకపోలేదు. ఇప్పుడు ఆ కుష్ఠరోగి ఒక తీర్మానం చేశాడు, నేను ఏ రీతిగా యేసును కలుసుకోవాలి. ఐ షల్ బి మీట్ ద జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ నైట్. నేను వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువును కలవాలి, ఎందుకంటే నన్ను ఆయన ప్రేమించే దేవుడుగా కనబడుతున్నాడని వాడు హృదయంలో యేసు ప్రభు గురించి నమ్మాడు. ఈ రాత్రి నువ్వు చాలాసార్లు దేవుని వాక్యం విన్నావు, చాలా ప్రసంగాలు విన్నావు. నువ్వు పుట్టినప్పటి నుంచి దేవుని యొక్క వాక్యం వింటూనే వస్తున్నావు. ఎప్పుడైనా యేసును కలుసుకోవాలన్న ఆశ నిజంగా నీ హృదయంలో కలిగిందా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రశ్న నేను వేయనిమ్ము. నిజంగా నువ్వు యేసును కలుసుకొని ఎంతకాలమైంది? యేసుక్రీస్తు ప్రభుని నువ్వు నిజంగా చూసి ఎంతకాలమైంది? ఎలా కుదురుతుందండి మణిబాబు గారు? కుటుంబము, పిల్లలు, భార్య, భర్త, ఆస్తి, అప్పులు, వీటన్నిటి మధ్యలో నేను సతమతమైపోతున్నానని దేవుడు ప్రశ్న వేయనిమ్ము. ప్రతి మనిషికి వస్త్రాలు ఉంటాయి, వస్త్రాలకి జోబి ఉంటుంది, జోబు ఉంటుంది, పాకెట్. ప్రతి ఒక్కరికి పాకెట్ ఉంటుంది. ఈ మధ్య నేను ఒక రోజు ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళాను. సువార్తకు వెళ్తే ఒక ఆమె సెల్ ఫోన్ మాట్లాడుతుంది నైట్ పూట. నేను వాకింగ్ చేస్తూ ఉన్నా, ఇలాగ మీటింగ్లో నైట్ పూట వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ చెప్పి 10 గంటలకు అటు తిరుగుదామని చల్లగాలి కోసం తిరుగుతున్నా. ఆమె ఫోన్ మాట్లాడుతుంది, ఉన్నట్టు నన్ను చూసి ఫోను నైటీలో వేసుకునేసింది. నాకు ఆశ్చర్యం వేసింది, ఈ ఫోన్ ఎక్కడ పెట్టుకుంటుందంటే నైటీ లోపల జోబీ ఉంది, నైటీ లోపల వేసేసింది. అప్పుడు దాకా తెలియదు నైటీలు కూడా జోబీలు ఉంటాయని నాకు, అప్పుడు దాకా తెలియదు. అవును, నన్ను చూసి అమ్మో మణిబాబు అన్నొత్తున్నాను చెప్పి మెల్లగా వెళ్ళిపోయింది. ఓహో, నైటీలు కూడా జోబీలు ఉంటాయా అనుకున్నా. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను, అన్నిటికీ జోబీలు ఉంటాయి, కానీ మనిషి చచ్చిపోయినప్పుడు మనిషి మీద కప్పేటువంటి గుడ్డుకు మాత్రం జోబు ఉండదు. మనిషి చచ్చిపోయినప్పుడు మనిషి మీద కప్పేటువంటి గుడ్డకు మాత్రం జోబు ఉండదు. ఎందుకు జోబు ఉండదంటే, వాడు చెప్పకనే ఒక పాఠం చెప్తున్నాడు. అరే, నీకంటే నేను ఆస్తిపరుణ్ణి, నీకంటే మంచి మాట నేర్పరిని, నీకంటే మంచి నేనుగా సంపాదించి పెట్టాను, కానీ నా జీవితంలో ఒక్క పైసా కూడా నేను తీసుకొని వెళ్ళలేనని నీకు నాకు ఒక గుణపాఠం చెప్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీకు నాకు గుణపాఠం చెప్తున్నాడు. నేను సంపాదించాను, ఇప్పుడు నేను నా మీద కప్పిన గుడ్డకి జోబి లేదు, కనీసం ఒక పైసా కూడా నేను ఎత్తుకొని పోలేను. వాడి మీద చల్లిన పైసాలు కూడా వాడు ఎత్తుకొని పోలేడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు ఏవైనా సంపాదించవచ్చు, ఎన్నైనా కూడగట్టుకోవచ్చు, వేటి కోసమైనా వెంపర్లాడుతుండొచ్చు, వేటి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, పిల్లల కొరకు సమకూర్చి పెట్టచ్చు, మంచిదే. కానీ ఏ ఒక్కటి నువ్వు తీసుకొని వెళ్ళలేవని నీకు అర్థం అవ్వాలి. నువ్వు ఏదైనా సంపాదించింది ఏదైనా ఉందంటే ఆత్మ సంబంధమైన జీవితం మాత్రమే. నీవేదైనా సంపాదించింది నీతో పాటు వస్తుందంటే కేవలం దేవుని యొక్క ప్రేమే. యేసుక్రీస్తు ప్రభువుకు ఏదైతే నువ్వు పరిచయం చేస్తావో, ఏదైతే దేవుని కొరకే నువ్వు వెచ్చిస్తావో, ఏదైతే దేవుని కొరకే కానుకిస్తావో, ఇవి మాత్రమే ఈ ధర్మ కార్యాలు నీతో పాటు వస్తాయి. నీతో పాటుకి ఏ ధర్మ కార్యాలు రావు. మరలా చెప్తున్నా, నువ్వు చేసిన సేవ నీతో పాటు వస్తుంది, నువ్వు చేసిన పరిచర్య నీ వెంబడి వస్తుంది, నువ్వు చేసిన ప్రార్థన నీ వెంబడి వస్తుంది, నువ్వు చేసిన దేవుని కొరకే ప్రయాసపడిన ప్రతి ప్రయాస నీతో పాటు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి చేర్చి నీకు నీతి కిరీటాన్ని ఇచ్చేటట్టు చేస్తుంది. స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వు సంపాదించింది ఏవి కూడా ఒక్కటి కూడా తీసుకుని వెళ్ళలేవు. వీటికి ఒక ఆశ కలిగింది, నేను యేసయ్యను చూడాలి అని అనుకున్నాడు. మిగిలిన కుష్ఠరోగులందరూ చెప్తున్నారు, అరే ఎల్లద్దురా, నువ్వు ఆ ఊర్లోకి వెళ్తే, యెరూషలేముకి వెళ్తే, ఆ యెరూషలేములో మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేస్తారు నిన్ను. దే విల్ బి హిట్ బై స్టోన్స్ యు షల్ బి డై ఆన్ ద మిడ్ ఆఫ్ స్ట్రీట్. నువ్వు అక్కడ చచ్చిపోతావు, కుక్క చచ్చినట్టు, దయచేసి నువ్వు వెళ్ళొద్దు అని అంటుంటే వాడు అంటున్నాడు, నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా, నేను యేసును మాత్రం
చూడాలి అనుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసుని నేను చూడాలి. ఐ కెన్ సీ ద ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఇన్ దిస్ నైట్. నేను యేసును మాత్రమే చూడాలి. నేను యేసును చూడాలి. వాడు యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి మనుషులందరి మధ్యలో తెగాయించి ఏ విధం చేత నన్ను కొట్టి చంపినా పర్వాలేదనుకొని, ఏ విధం చేత నన్ను ఒకవేళ కొట్టి చంపేసినా పర్వాలేదనుకొని వాడికి తెగింపు కలిగి యేసుక్రీస్తు ప్రభు ఎదుటొచ్చి నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడు ఎక్కడ నిలబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబడ్డాడో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని ఎదుకు వస్తావో అప్పుడు దేవుని ముఖము నీ ముఖానికి, నీ ముఖము దేవుని ముఖానికి దగ్గరగా కనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండో ప్రశ్న నేను వేయి, నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిజంగా నీ హృదయంలో యేసయ్యను కలుసుకోగలిగావా? యేసయ్య నిజంగా నువ్వు కలుసుకోగలిగావా? వేకువజామున 3 గంటలకు ప్రార్థన చేయలేవు నీవు, యేసయ్యను కలుసుకోలేవు. వేకువజామున దేవునితో మాట్లాడలేవు నీవు, యేసయ్యను కలుసుకోలేవు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రత్యక్షతను చూడలేని నీవు, దేవునితో మాట్లాడలేని నీవు, దేవుని స్వరాన్ని వినలేని నీవు, నువ్వు దేవుని ముఖాముఖిగా చూడలేవు. దేవుని ముఖాముఖిగా ఎవరు చూస్తారంటే విరిగి నలిగిన హృదయాలలో యేసయ్య సింహాసనాసీనుడై కూర్చొని ఉంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. విరిగి నలిగిన హృదయాలు ఈ రాత్రి దేవునికి కావాలి. ఇప్పుడు ఈ కుష్ఠరోగి విరిగి నలిగిన హృదయాలతో వచ్చాడు. ఇప్పుడు కుష్ఠరోగి విరిగి నలిగిన హృదయాలతో వచ్చి ఆయన పాదాల దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. శిష్యులందరూ అంటున్నారు, అయ్యా అయ్యా కుష్ఠరోగి అయ్యేవాడు, దూరంగా వెళ్ళంటుంటే యేసుక్రీస్తు ప్రభు వాడి దగ్గరకు వచ్చాడు. వాడి నిజస్థితిని చూచాడు, వాడి రోగాన్ని చూచాడు, వాడి తెగింపును చూచాడు. వాడు మనసులో నన్ను కలుసుకోవాలి, యేసును కలుసుకోవాలటువంటి తృష్ణను వాడు హృదయంలో చూచాడు దేవుడు. ఈ రాత్రి నిజంగా నీ మనసులో ఉన్న కోరిక ఏంటో ఒకసారి చూడు. నువ్వు దేనికోసం ఈరోజు వాకింగ్ చూడడానికి వచ్చావు? వరాల కోసం వచ్చావా? లేకుంటే దేవుడు ఏదైనా నీకు మంచి ధనధాన్యాలు సిరి సంపదలు ఇస్తాడని వచ్చావా? ఒకవేళ నా జీవితంలో పిల్లలు లేని నాకు పిల్లల్ని ఇస్తాడని వచ్చావా? ఒకవేళ నాకు ఉద్యోగం లేదని ఉద్యోగం ఇవ్వడానికి వచ్చావు అనుకున్నావా? ఒకవేళ నాకు ఆస్తి లేదు, లేదా ఇల్లు లేదు, వాకిల్ లేదు, నా జీవితంలో అన్నీ కోల్పోయాను, వాటన్నిటి నుంచి నాకు విడుదల కావాలనుకుంటున్నావా? అవన్నీ నా దేవుడు ఇవ్వగలడు. కానీ ఈ రోజు నీకు రక్షణ అన్నది వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది. కొట్టు చప్పట్లు గట్టిగా. రక్షణ అన్నది, ద సాల్వేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు యువర్ ద హోల్ లైఫ్. నీ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ అన్నది చాలా ప్రాముఖ్యం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. కృపచేత రక్షించబడ్డారు. ఈ రక్షణ అన్నది కృపచేత రక్షించబడ్డావు. నిజంగా రక్షణ నీ జీవితంలో ఉందా? రక్షించబడిన ఆనందం నీ జీవితంలో ఉందా? రక్షణకు ఉన్నటువంటి సంతోషము అనగా దేవునితో ఉన్నటువంటి ఆ సత్య సమాధానం నీ అంతరంగంలో నివసిస్తుందా? నువ్వు రక్షించబడి సంతోషం లేకపోతే ఇంకా నువ్వు సంపూర్ణంగా రక్షించబడలేదని అర్థం. రక్షించబడి కూడా లోపల మారు మనసు లేకపోతే ఇంకా నువ్వు రక్షించబడలేదని అర్థం. మారు మనసు పొందు కూడా ఇంకా నువ్వు బాప్తిసం వాయిదా వేస్తుంటే రక్షించబడలేదని అర్థము. ఈ రాత్రి నువ్వు రక్షించబడింది వాస్తవమైతే నీ హృదయాన్ని యేసయ్యకిస్తావు. నీ హృదయాన్ని యేసయ్యకిచ్చింది వాస్తవమైతే ఆయన నీ సొంత రక్షకుడు అంగీకరిస్తావు. ఆయన సొంత రక్షకుడు అంగీకరించింది వాస్తవమైతే నీవు మనుషులందరికంటే అతీతంగా నిలబడి నువ్వు బాప్తిసం తీసుకొని క్రీస్తు కొరకు సాక్షిగా బతుకుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఒక తీర్మానం కావాలి. You have to do the great decision and before the Lord in this night. ఈ రాత్రి వీడు ఒక తీర్మానం చేశాడు. ఏంటనంటే నేను యేసును చూడాలి, యేసును కలుసుకోవాలని. ఈ రాత్రి ఎంతమందికి ఉంది ఆశ? నేను యేసయ్యను చూడాలయ్యా, మణిబాబు గారు, నేను యేసయ్యను చూడాలి, నా మనసులో కోరుకుందయ్యా. పడరాని పాటలు కుటుంబం కోసం పడుతున్నా. నన్ను అందరూ మోసం చేశారు, అందరు నన్ను విడిచిపెట్టారు, అందరు నన్ను అసహించుకున్నారు. అయినా వాళ్ళందరినీ ఈరోజు నేను పక్కకు పెట్టుకొని నా యేసయ్య కోసం వస్తాననుకున్న వారికే ఈరోజు యేసయ్య కలుసుకోబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య వారినే కలుసుకోబోతున్నాడు. నేను చదువుతున్నాను, గమనించండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఊనాడు. దిస్ ఇస్ ద నీల్ డౌన్ బిఫోర్ ద గాడ్. వాడు మోకాళ్ళు ఊనాడని రాయబడి ఉంది. మోకరించడం వారి జీవితంలో ఒక ప్రత్యేకత నేర్చుకున్నాడు. ఒక మనిషి ఎప్పుడైతే దేవుని ఎదుట మోకాళ్ళు ఊనుతాడో, మరలా చెప్తున్నా, ఏ మనుషుడైతే దేవుని ఎదుట మోకాళ్ళు ఊనుతాడో వాడి తలను దేవుడు ఆకాశానికి ఎత్తుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆకాశం, God shall be rise up your head and to the bottom of the place.
నీ ఆకాశం తలకెత్తబడాలంటే నీ మోకాళ్ళు భూమిని తాకాలి. నిజంగా నువ్వు ప్రార్థించే ఎంతకాలం అయింది? రెండవ ప్రశ్న, పరిశుద్ధాత్మతోటి అడగని, నువ్వు ప్రార్థించి నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎంతకాలం అయింది? ప్రార్థించి ఎంతకాలమైంది? ఆరంభంలో నువ్వు ప్రార్థించేటప్పుడు చెమట్లు కారిపోయేటివి నీ గదిలో. ఆరంభంలో నువ్వు దేవునితో మాట్లాడేటప్పుడు దేవుని యొక్క నుంచి జవాబు పొందకుండా అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేవాడు కాదు. ఆరంభంలో దేవుని యొక్క స్వరాన్ని వినకుండా ఒక్క అడుగు కూడా వేసేవాడు కాదు. ఇప్పుడు నీ జీవితంలో దేవుని దగ్గర మోకాళ్ళు ఉండే సమయం నువ్వు కోల్పోతున్నావు. దేవుని దగ్గర మోకాళ్ళు ఉండే సమయం కోల్పోతున్నావు. వీడు మోకాళ్ళు ఉన్నాడండి దేవుని దగ్గర. వీడి జీవితంలో ఒక తీర్మానం చేశాడు, నేను ఏ విధము చేతనైనా యేసయ్య దగ్గర మోకాళ్ళు ఉండాలని. వాడు మోకాళ్ళు ఉన్నాడు. నిజంగా ఈరోజు నువ్వు తగ్గించుకొని వచ్చింది వాస్తవం అయితే నువ్వు మోకాళ్ళ మీద పడి ప్రభువుని అడుగుతావు, ప్రభువా ఏది నా జీవితంలో నేను కోల్పోయాను, ఏది నా జీవితం నేను పొందలేకపోతున్నాను, ఏది నా జీవితంలో నేను పొందుకోవడానికి చాలాసార్లు ప్రయాసపడి అలిసిపోయాను, అది నాకు ఇవ్వడానికి ఈరోజు నువ్వు శక్తిమంతుడని యేసయ్య పాదాల ముందు మోకరించాలి. కొట్టు చెప్పండి గట్టిగా, యేసయ్య పాదాల ముందు మోకరించాలి. మనుషుల దగ్గర మోకరించి అలిసిపోయావు. మనుషుల దగ్గర మోకరించి అలిసిపోయావు. ఈ రాత్రి నువ్వు నిజంగా యేసయ్య దగ్గర మోకాళ్ళు ఊనితే, ఈ సభల్లో ఎవరైతే మోకరించి దేవుని ఎదుట గోజాడి అడుగుతారో వారందరినీ రాత్రి దేవుడు దీవించి ఆశీర్వదించి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నీకిష్టమైతే లార్డ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు మీ జస్ట్ యు హీల్. నేను నీకు ఇష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవని అడిగాడు. నువ్వు ఎప్పుడైనా యేసయ్య నాకు ఇష్టమైంది అని అడుగుతున్నావు, కానీ నీకు ఇష్టమైంది నా జీవితంలో ఏం కోరుకుంటున్నావని ఎప్పుడైనా అడిగావా? నీకు ఇష్టం వచ్చిన షర్టు కొనుక్కుంటావు, నీకు ఇష్టం వచ్చిన శారీ కొనుక్కుంటావు, నీకు ఇష్టం వచ్చిన బంగారు కొనుక్కుంటావు, నీకు ఇష్టం వచ్చిన బైక్ కొనుక్కుంటావు, నీకు ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, నీకు ఇష్టమైనటువంటి వాటన్నిటి కొరకై నీ జీవితాంతం హెచ్చిస్తావు. కానీ ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి, నీకు ఇష్టమా ప్రభువా నేనేం చేసినా, ఇది చేయడం నీకు ఇష్టమేనా, ఈ పని చేయడం నీకు ఇష్టమేనా, నేను ఈ బోధ చేయడం నీకు ఇష్టమేనా, అసలు నేను నీకు ఇష్టంగా ఉన్నానా, లేకుంటే నీ మనసును కష్టపెడుతున్నానని ఎప్పుడైనా నువ్వు యేసయ్యని అడిగావా? పెళ్ళైన కొత్తల్లో ఆ ఇల్లాలు భర్తను అడుగుతుంది, యోనాన్న ఏమడుగుతుందంటే, అయ్యా నేను ఏ చీర కట్టుకోవాలో నాకు చెప్పయ్యా అని అడుగుతాడు. ఏం చీర కట్టుకోవాలి నాకు చెప్పయ్యా అని అడుగుతారు. అడుగుంటారు లేరా మిమ్మల్ని? చెప్పరు, దొంగలు చెప్పరు. ఎందుకు చెప్పరంటే, ఎందుకు వచ్చింది ఈ బాధ అంతా? ఒక 20 ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ అదే ప్రేమతో అయ్యా ఏ చీర కట్టుకోవాలయ్యా అని అడిగింది అనుకోండి, మనం చెప్పే మొదటి మాట ఏంటంటే, ఏంది ఎల్లకాలం నీకు నేను చెప్తుంటానా, ఎప్పుడేం చెప్తుంటానంటే నీకేది ఇష్టం కట్టుకోబో అంటుంటా. చూసావా, భర్తేమో ప్రారంభంలో ప్రేమ చూపించాడు, సంవత్సరాలు గడిచే కొద్ది ప్రేమ తగ్గిపోయింది. కన్నా యేసయ్య ప్రేమ మాత్రం ఆరంభంలో ఏ ప్రేమ అయితే నీ మీద ఉందో అదే ప్రేమ ఈ రాత్రి కూడా ఉంది. ఆయన ప్రేమ మారదు. నువ్వు ఎప్పుడైనా అడిగావా, ప్రభువా నీకు ఇష్టమైంది నా దగ్గర ఏముందో చెప్పు ప్రభువా, అది నీకు ఇచ్చేస్తాను, నీకు ఇష్టమైంది నాకేంటో చెప్పు, అది నేను నీకు ఇస్తానని ఎప్పుడైనా నువ్వు దేవుని అడిగావా? వాడు అడిగిన మాట ఏంటంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఈ రాత్రి నువ్వు అడగాలి, ప్రభువా నీకు ఇష్టమైంది ఏదో అది నా జీవితంలో జరిగించు, నీకు ఏది ఇష్టమో ప్రభువా అది నా జీవితంలో జరిగించు అని నువ్వు అడిగితే, ఆయనకి ఇష్టమైంది నీకు ఇస్తే నీ జీవితంలో కష్టాలే ఉండవు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒకసారి గట్టి హల్లెలూయా చెప్దామా? ఇంకొకసారి గట్టి హల్లెలూయా చెప్దామా? ఇంకా గట్టిగా. దేవునికి ఇష్టమైంది ఏదైతే నువ్వు అడుగుతావో ఆయన నీకు ఇస్తే ఎంత కష్టమైనా అది నీ జీవితంలో ఇంకెప్పటికీ నష్టాన్ని తీసుకురాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక వ్యక్తి దేవుణ్ణి అడిగాడట, ప్రభువా నాకు ఒక మంచి ఇల్లు కావాలి, ఆ ఇల్లు ప్రభువుని అడిగాడట. దేవుడు ఏం మాట్లాడలేదట. వాడంతటా వాడే వెళ్ళి లోన్ పెట్టుకున్నాడు, వాడంతటా వాడే వెళ్ళి పొలం అమ్ముకున్నాడు, వాడంతటా వాడే వెళ్ళి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు.
ఇల్లు కట్టుకున్న తర్వాత ప్రతి నెల ఈఎంఐ వాళ్ళు వచ్చి వాళ్ళు రోజు వేధిస్తుంటే నెల నెల విసిగిపోయి అడిగాడంట ఒకరోజు, ప్రభువా ప్రతి నెల ఈఎంఐ కట్టలేకపోతున్నాను, ప్రతి నెల నేను బ్యాంకులకు అప్పులు కట్టలేకపోతున్నాను, ప్రతి నెల నీ వడ్డీలు కట్టలేకపోతున్నాను, నువ్వు నా పక్షంగా ఉన్నావా లేదా ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడట, ఒక్కరోజైనా నీవు నన్ను అడిగి చేసావా? ఆర్ యు ఆస్క్ ఎనీథింగ్? ధనం నీదే, ఆస్తి నీదే, శక్తి నీదే, బలము నీదే, కానీ ఎప్పుడైనా నువ్వు యేసయ్యని అడిగావు? నీకు ఇష్టమా ప్రభు నేను ఇల్లు కట్టుకోవడం? నీకు ఇష్టమా ప్రభు ఈ 10,000 అప్పు తేవడం? నీకు ఇష్టమా ప్రభు వాళ్ళకి నేను అప్పు ఇవ్వడం? నీకు ఇష్టమా ప్రభు నేను ఈ పని చేయడం అని నువ్వు అడగలేదు కనుకనే కష్టాలు వెంబడి కష్టాలు నీ జీవితంలో కలుగుతున్నాయి. నష్టాలు వెంబడి నష్టాలు ఎందుకు కలుగుతున్నాయంటే నువ్వు దేవుని పక్కకు పెట్టి నువ్వు నిలబడ్డావు, దేవుని ఆలోచన పక్కకు పెట్టి నువ్వు నిలబడ్డావు. దేవుని సంతోషం కంటే నీవెక్కువ సంతోషపడ్డావు. అందుకే నా స్వాభిప్రాయం కంటే నీ మాటలు నేను ఎక్కువగా ఎంచితినని యోబు అంటున్నాడు. యోబుకు అర్థమైంది, అయ్యా నాకు ఒక అభిప్రాయం ఉంది, నా అభిప్రాయం కంటే నీ మాటలు నేను ఎక్కువగా ఎంచుతాను. ఆమేన్. ఇప్పుడు మన స్వాభిప్రాయం కంటే దేవుని మాటలు ఎక్కువగా ఎంచడానికి చాలాసార్లు మనం ఇష్టం చూపించాం. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఏమన్నా తెలుసా? వాడు అడిగిన మాట, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. ఈ కుష్ఠరోగం ఎందుకు వచ్చిందంటే వాడికి శరీరంలో పుట్టింది, వాడి శరీరంలో పుట్టిన రోగం అది. కానీ బైబిల్లో నేను 3 రకాల రోగాలు చూపిస్తాను, దయచేసి నోట్ చేసుకోండి ఒకసారి. అందరూ ఒకసారి నోట్ చేసుకోవాలి, దయచేసి అందరూ ఒకసారి నోట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణము అగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకంగా ఒక నగరలో నివసించెను అని రాయబడింది. అతడి పేరు అజర్యా. ఈ అజర్యా అనే రాజును దేవుడే మొత్తాడట. ఈ మాట గమనించండి, దేవుడే మొత్తాడట. అజర్యాను దేవుడు ఎందుకు మొత్తాడు? అజర్యా ఒక రాజు, యెరూషలేములో ఒక రాజు. ఈ రాజుకున్నటువంటి అధికారం ఏంటనంటే ఏమైనా నేను చేయగలను, నా దగ్గర ధనం ఉంది, బంగారు ఉంది, అశ్వాలు ఉన్నాయి, గజబలం ఉంది, సైన్యం ఉంది, ఇక నాకు ఏది కొదువు లేదు అనుకున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రాజును దేవుడు మొత్తాడట. ఈ మాట చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చదవండి మళ్ళీ ఒకసారి, దయచేసి చూడండి ఒకసారి, నేను చదువుతున్నాను. యెహోవా ఈ రాజును అనగా అజర్యాను మొత్తినందున అతడు మరణమగు వరకు, చచ్చేంత వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకంగా ఒక నగరులో ఒక మూల నివసించాడు. దేవుని చేత మొత్తపడ్డాడు. ఇతను మొత్తపడ్డానికి, దేవుని చేత శిక్షించబడ్డానికి ఒకే ఒక కారణం ఏంటంటే బయలు దేవతలను అనుసరించడము, విగ్రహారాధన చేయడము. These people are so dedicated for the Israelites, but he did against the before the Lord. దేవునికి వ్యతిరేకంగా వీడు పాపం చేశాడు. రాజు ఏం చేశాడంటే దేవతల దగ్గరికి వెళ్ళకూడదు, కానీ వెళ్ళాడు. బలిపీఠాలు కట్టకూడదు, బలిపీఠాలు కట్టాడు. ధూపం వేయకూడదు, ధూపం వేశాడు. తప్పు చేస్తున్నావు నువ్వు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పంచాంగాలు చూస్తున్నావు, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ముహూర్తాలు చూస్తున్నావు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీవు వారిని అనుసరించి రావు కాలాలు, యమగండాలు చూస్తున్నావు. ఒకరోజు ఒక ఇంటికి నేను గ్రూప్ రేషన్కి వెళ్ళాను. గ్రూప్ రేషన్కి వెళ్తే ఆ గ్రూప్ రేషన్లో వాళ్ళు చెప్పారు, మణిబాబు గారు మీరు సరిగ్గా 10 గంటల నుంచి 10:30 గంట వచ్చేయాలన్నారు. దే సెడ్ దట్ వన్ నోట్ టు మీ అండ్ 10 to 10:30 యూ విల్ బి దేర్ ఇన్ మై హోమ్. నువ్వు 10 నుంచి 10:30 లోపల మా ఇంట్లో ఉండాలన్నారు. అసలే నేను వచ్చింది హిందూ కుటుంబం నుంచి వచ్చా. నిద్ర లేచిన వెంటనే ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమసేయాయ నమః అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహ్యాన్. ఇంత నిష్ట కలిగిన వ్యక్తిని నేను. నాకు యేసుక్రీస్తు ప్రభు తెలియనప్పుడు నేను పంచాంగాన్ని, రావుకాలాల్ని, యమగండాల్ని అన్నీ చూసేవాడిని. నాకు చెప్తారు వీళ్ళు, ఏమని చెప్తారు, 10 నుంచి 10:30 లోపల నువ్వు వచ్చేయాలి అంటే నాకు తెలియదా? అది రావు కాలం అని నాకు తెలియదా? యమగండం అని నాకు తెలియదా?
చాలామంది అంటారు, అన్న ఏమన్నా కానీ అన్న 12 నుంచి 12:10 లోపల తాలిబొట్టు కడిచి చెప్పలేదా? చెప్పండి, ఏం చెప్తామండి? 12 నుంచి 12:10 లోపల నువ్వేమన్నా చెయ్యి, ఆ టైంలో కానీ తాలిబొట్టు కట్టి చేసినావు అంటే ఇంకే బాధ ఉండదు. పాస్టర్ గారికి తెలియదు. ఆయన ఏమనుకుంటాడు, భోజనాలకు చెప్తున్నారేమో, వీళ్ళు తినేదానికి ఏం చెప్తున్నారేమంటే కాదు, వీడెక్కడో పంచాంగం చూసుకొని వచ్చి ఆ సమయాన్ని పాటించాలని చూస్తున్నాడు. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, విగ్రహారాధన నుంచి వచ్చిన నేను, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన నేను, ఒకసారి ఆయన రక్తంతో కడగబడిన తర్వాత మరెన్నడూ కూడా మళ్ళీ నేను ఆ బలిపీఠాల వైపు, పంచాంగాల వైపు వెళ్ళలేదు. క్రీస్తు రక్తం చేత కడగబడిన నీకెందుకు లోకము ఆచారాలు? ఈ అజర్య అనే రాజు యేసుక్రీస్తు అనగా దేవుణ్ణి నమ్మిన తరువాత, నిజ దేవుణ్ణి నమ్మిన తర్వాత బలిపీఠాలకు, బయలుదేవతలకు ధూపం వేయుచున్నడు చేత రాజును దేవుడే మొత్తాడు. The God has cursed to the king of Azariah. ఆ రాజు ఇప్పుడు ఎవరి చేత మొత్తపడ్డాడంటే సాక్షాత్తు దేవుని చేత మొత్తపడ్డాడు బిడ్డ. ఆ రాజుకు కుష్ఠరోగం ఎందుకు వచ్చిందంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినందువల్ల రోగం వచ్చింది. ఈ రాత్రి నీ కుటుంబంలో రోగాలకు కారణం, నీ కుటుంబంలో పిల్లలకి అనారోగ్యానికి కారణం, నీ కుటుంబంలో కష్టాల కడగళ్ళకు కారణం నువ్వు దేవుని కంటే లోకాన్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. మందిరంలో ఉన్నప్పుడేమో పరిశుద్ధుడుగా ఉంటున్నావు, మందిరం దాటి ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లోకాచారాల్లోకి వెళ్ళిపోతున్నావు, లోక పద్ధతుల్లోకి వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త, తప్పు చేస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావు. దేవుని వాక్యం ఉన్నతున్నట్టే ఉంటుంది, మార్పు ఉండదు. ఒకసారి వెలిగించబడిన తరువాత మరలా నీవు యేసుక్రీస్తు ప్రభువుని బహాటంగా సిలువ వేస్తే అది నీకు శిక్ష విధించబడే సమయము. ఇట్ విల్ బి కర్స్డ్ ఇన్ యువర్ లైఫ్. ఒకసారి నువ్వు రక్షించబడిన తర్వాత మళ్ళా నువ్వు లోకములోకి వెళ్ళి, మళ్ళా మనుషుల దగ్గరికి వెళ్ళి, బంధువుల కోసం వెళ్ళి, వారి కోసం వీరి కోసం మళ్ళా నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే అది నీకు శాపం. అందుకే ఈ రాజుల గ్రంథం అజర్యా, ఆ రాజుకు వచ్చినటువంటి కుష్ఠరోగం, యెహోవా అతన్ని మొత్తినందున బ్రతికినంత కాలం ఆ రాజ నగరంలో ఒక చివరి ఇంట్లో కుష్ఠరోగ బతికి చచ్చాడండి. కుష్ఠరోగ బతికి చచ్చాడు. రెండవ కుష్ఠరోగం చూపిస్తాను, ఒకసారి నాతో పాటు చూడండి. రాజుల గ్రంథంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు ఎలీషా. ఎలీషా దగ్గర గేహాజీ అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ గేహాజీ అనే వ్యక్తి ఎప్పుడు చూసినా డబ్బు సంపాదించాలి, ఎప్పుడు చూసినా నాకు ఇంట్లో బంగారం ఉండాలి, ఎప్పుడు చూసినా నాకు అన్నీ కావాలని కోరుకుంటారు. దేవుడు నిన్ను సేవకు పిలిచింది ఎందుకంటే సమస్తాన్ని యేసయ్య కోసం విడిచిపెట్టి సేవకు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జోనాను ఉన్నాడు, ఆయన ఊరు నేను చూశాను. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది, ఆయన చేస్తున్నటువంటి పరిచర్య, వాళ్ళ ఇల్లు చూసి నేను చాలా బాధపడ్డాను. పెళ్లి చేయడానికి నేను వెళ్ళినప్పుడు అన్న ఇల్లు చాలా ఇరుకు. మేమెవరు కూడా 15 మంది కూడా అక్కడ కూర్చోలేకపోయాం. నేను అనుకున్నాను, యేసయ్య నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఈ భూలోకంలో అన్ని ఇరుకులు ఉంటాయేమో, నువ్వు అలా మమ్మల్ని ఆశీర్వదించావేమో, నువ్వు అలా మమ్మల్ని దీవించావేమో, నీకు ఇష్టమైంది. సరే, మమ్మల్ని ఒక ఇంట్లో విడుదల పెట్టారు. అంటే దే ఆర్ స్టే ఇన్ ద అనదర్ హౌస్ అండ్ టు ద రైట్ సైడ్. ఆ ఇల్లు చాలా విశాలంగా ఉంది, ఆ ఇంట్లో మనుషులు లేరు. విశాలంగా ఉన్న ఇంట్లో ఏమో మనుషులు లేరు. వాళ్ళు ఎక్కడో ఉంటారంట హైదరాబాద్లో. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఒక 6 నెలలకో లేదా 3 నెలలకు వచ్చి ఆ ఇంట్లో ఉండి వెళ్ళిపోతారట. మేము ఆ ఇంట్లోకి వెళ్తే దుర్గంధమైన వాసన. ఇల్లేమో విశాలంగా ఉంది, హృదయాలేమో సంకుచితంగా ఉన్నాయి. పాస్టర్ గారి ఇంటికి వస్తే ఇల్లేమో చిన్నదిగా ఉంది, హృదయాలేమో విశాలంగా ఉన్నాయి. యేసయ్య నమ్ముకున్న తర్వాత అన్నీ నీకు ఇరుకులు ఉన్నాయంటే దాని అర్థం యేసయ్య దీవించలేదనగా దాని అర్థము ఆ ఇరుకులో కూడా నీకు విశాలతను కలుగు చేసే దేవుడు ఉన్నాడని అర్థం. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇరుకులో కూడా విశాలతను కలుగు చేసే దేవుడు. ఈరోజు నువ్వు ఇబ్బందుల్లో, కష్టాలలో, కడగళ్ళల్లో వెళ్తున్నావంటే నువ్వు బాధపడకు. will be coming up, God shall be blessed you abundantly in this night. ఈ రాత్రి దేవుడిని అత్యధికంగా ఆశీర్వదించడానికి ఆయన తన హస్తాన్ని నీ వైపు చాచితే ఆ హస్తం మీకు ఎన్నటికీ వెనకటికి వెళ్ళదు. హల్లెలూయా. ఆయన దీవించడానికి ఒకసారి చెయ్యి నీ మీద ఉంచితే ఆ దీవెనకరమైన హస్తము ఇంకెప్పటికీ వెనక్కి వెళ్ళదు. ఒక్కసారి ఆయన హెచ్చిస్తే ఇంకెవ్వరు కూడా నేను తగ్గించలేరు బిడ్డ. ఈ గేహాజీ ఏం చేశాడో తెలుసా? ఒక రాజు నయమాను కుష్ఠరోగం వచ్చి ఆ కుష్ఠరోగం శుద్ధత పొందడానికి ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి
నువ్వు వెళ్ళి ఆ యొక్క యోర్దాను నదిలో 7 సార్లు మునుగు చాలు అన్నాడు. ఫ్యాన్లు ఉండాలా ఆపాలా చెప్పండి? ఆపాలి, ఫ్యాన్లు ఆపాలి. మా వాళ్ళు చెప్తున్నారు ఫ్యాన్లు అంటే ఆపాలంట తమ్ముడు. థ్యాంక్ యూ. ఆ యొక్క ఈ నయమానికి కుష్ఠరోగం వచ్చింది. ఎలీషా ఒక మాట చెప్పాడు దైవజనుడు, నువ్వు వెళ్ళి 7 సార్లు యోర్దానులో మునుగు, నీ కుష్ఠరోగం పోతుందండి. ఇతడు దేవుని మాట నమ్మి 7 సార్లు మునిగాడు. 7వసారి మునిగి పైకి లేగానే ఒక పసి పిల్లలాగా దేహం మారిపోయి నయమానుకున్న కుష్ఠరోగము ఆ క్షణంలోనే విడుదల కలిగింది. హల్లెలూయా. బాగా గమనించండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. గుడ్. నయమాను కుష్ఠరోగం పోయింది. నయమాను కుష్ఠరోగం పోతే నయమాన్ నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను ఒక సైన్యాధిపతిని సిరియా దేశంలో, నేను ఒక మిలిటరీ అధికారిని, నేను ఈరోజు నీకు ఒక 20 లక్షలు ఇస్తాను, నువ్వు పరిచర్కి పెట్టుకో అన్నాడు. ఐ హావ్ టు గివ్ ఇట్ 20 lakhs అను. నాకు 20 lakhs లేదు, నువ్వు 20 lakhs నేను ఇస్తాను నీకు అని అనగానే ఎలీషా ఏమన్నాడు తెలుసా? నా యెహోవా జీవముతోడు నీ దగ్గర నేను ఒక్క పైసా కూడా తీసుకోను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక్క పైసా కూడా నేను తీసుకోను. ఐ నెవర్ టేక్ ద సింగిల్ ఎన్పీ ఫ్రమ్ యూ. నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిని. దేవుడు నన్ను దీవిస్తే ఆ దీవెన ఎన్నటికీ తగ్గించబడదు. దేవుడు నన్ను హెచ్చిస్తే ఆ హెచ్చింపు మళ్ళీ ఎన్నటికీ తగ్గిపోదు. ఈరోజు నువ్వు మనుషులు నీ కనికరం ఉన్నంతసేపు దీవిస్తావు, కనికరం తగ్గిపోతే ఇస్రాట పడేస్తావు. మీకు అద్భుతం మాట చెప్పిన నేను, ఆకలేసినప్పుడు అందరు తినేది ఇస్తరి, దాన్ని ఏమంటారు? ఇస్తరి ఆకు అంటారు. అదే అన్నం తిన్న తర్వాత ఎంగిల్ ఆకు అంటారు. నీతో మనుషులకి లోకంలో అవసరం ఉన్నంత వరకు నీవందరికీ ఇస్తరవే బిడ్డ, అందరికి ఇస్తరవే. సేవకులైనా, విశ్వాసులైనా, వ్యక్తులైనా, ఎవరైనా నీతో ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు నువ్వు ఒక ఇస్తరాకుతో సమానము. నీతో అవసరం తీరిపోయిన తరువాత వారి దృష్టికి నువ్వు ఎలా కనపడతావు? ఒక ఎంగిలాకుతో సమానంగా కనపడతావు. ఇది లోకం ఇచ్చే తీరు. ఇప్పుడు ఈ యొక్క నయమాను పాస్టర్ గారికి చెప్తున్నాడు, అయ్యా నేను నీకు 20 లక్షలు ఇస్తాను, ఈ బంగారు ధనాన్ని అన్నీ తీసుకుంటే పాస్టర్ గారు అన్నారు, ఒక్క పైసా కూడా నేను తీసుకోను. నా దేవుడు నన్ను పోషించేవాడు, నీవు నన్ను ఎందుకు అడుగుతున్నావు? కాబట్టి నీ ధనము నీతో పాటు తీసుకెళ్ళిపో అన్నాడు. నయమాను ధనాన్ని తీసుకొని 20 లక్షలు తీసుకొని, బంగారు తీసుకొని, షేనారు వస్త్రాలు తీసుకొని రథం మీద వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఇదంతా గమనించాడు ఒక యవనస్తుడు గమనించాడు. ఆ యవనస్తుడు గమనించి, ఒకరు అన్న ఎనీబడి యూత్ అందరికి సిగ్గు, పెళ్లి సంబంధాలు చూడడం లేదా ఎక్కడ రాన్న అందరూ వచ్చారు. నయమానుకి పోయినటువంటి కుష్ఠరోగం పోయి ఊరందరూ గొప్పగా చెప్తుంటే ఈ గ్యాజిగా మాత్రం మనసులో ఒక దుర్బుద్ధి కలిగింది. ఏంటంటే నేను వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చుకుంటా. మా పాస్టర్ గారికి ఒక్కరు కూడా అర్థం తెలియదండి. రాజకీయ నాయకుల దగ్గర పోతే కదండి 10 రూపాయలు వస్తుంది, వాళ్ళ దగ్గర పోతే కదండి ఏదైనా డబ్బులు వస్తుంది. నేను చెప్తున్నా, రాజకీయ నాయకులు కూడా దీవించేటువంటి శక్తి, దీవించిన అధికారం ఒక్క క్రైస్తవుడికి మాత్రమే ఉండదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకెవరికి లేదు. నిన్ను దేవుడు దీవించేవాడిగా ఉంచాడు బిడ్డ భూలోకంలో. నువ్వు ఆశీర్వదిస్తే ఎన్నటికంటే ఆశీర్వదకరంగా ఉంటుంది. అందుకే అబ్రహాంతో దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తా, నేను శపించే వారిని నేను శపిస్తా, నీ నామము నేను గొప్ప చేయదును. ఆదికాండం 12:1-2-3 వచ్చింది. నీ నామము నేను గొప్ప చేస్తాను. ఐ విల్ బి అండ్ ఎగ్జాల్టెడ్ యువర్ నేమ్ ఇన్ సైట్ ఆఫ్ ఆల్ హీథన్స్. అన్ని జనుల మధ్యలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే నీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడాల్సిన అవసరం లేదు బిడ్డ. నేను చెప్తున్నా, దేవుని ఆత్మతో నింపబడి మన మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేసిన తరువాత మన మందిరం ఒక సుందరమైన మందిరంగా కట్టబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, మన మందిరం సుందరమైన మందిరం కట్టబడుతుంది. నా దేవుడే సమస్తాన్ని సమకూరుస్తాడు. నా దేవుడే బంగారాన్ని, వెండిని, సమస్తానికి సమకూర్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకొని ఈ చుట్టుపక్కల మండలంలో ఉన్న వాళ్ళందరికీ ఇది దేవుని చేత కట్టబడిన మందిరం అని ఆయన హెచ్చించుకుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నువ్వు సంగమాన్ని చేయాల్సిన ఒకటే, నీ దశం భాగాన్ని దేవునికి ఇవ్వు. నీ దశం భాగాన్ని దేవునికి ఇవ్వు. దేవుని కోసం నమ్మకంగా జీవించు. శక్తి వంచన లేకుండా నీ సంఘాన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళకు. ఈ 3 చేయి బిడ్డ. దేవుడు నీ సంఘాన్ని, దేవుడు మన సంఘాన్ని ఈ ఊరిలో అద్భుతంగా కట్టి ఒక సుందరమైన మందిరంగా చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సుందరమైన మందిరంగా చేయబోతున్నాడు.
గెహాజీకి ఉన్న ఆలోచన ఏంటంటే, నేను ఏ విధంగా చేతనైనా నయమాను దగ్గరికి వెళ్ళి, మా పాస్టర్ గారికి తెలియట్లేదు డబ్బు గురించి, మా పాస్టర్ గారికి తెలియట్లేదు బంగారం గురించి, మా పాస్టర్ గారికి తెలియట్లేదు వెండి గురించి, అవి ఎంత వాల్యూ తెలిసినా అన్ని సవర్లు బంగారు దేవుడే ఇస్తుంటే వద్దంటాడేంటి ఈ మనుషుడికి అర్థం కావట్లేదు అని గెహాజీ ఆ రథము వెంట పరిగెత్తాడండి. రథము వెంట పరిగెత్తాడు. ఇప్పుడు ఇతను పరుగు ఎలా ఉందంటే లోకం మీద ఉంది, పరుగు లోకం మీద ఉంది. రథం వెంట పరిగెత్తి ఒక్కసారిగా ఆ నయమాను కలుసుకొని అన్నాడు, అయ్యా 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 ఆగండి ఆగండి అన్నాడు. నయమాను ఆపాడు. రథాన్ని ఆపగానే ఏంటికి వచ్చావు నువ్వు అని అంటే, మా పాస్టర్ గారు నీ దగ్గరికి పంపించాడయ్యా, 10 మందిలో తీసుకోవడం ఇష్టం లేదు, అందుకే రహస్యంగా తీసుకురమ్మన్నాడు అనగానే వెంటనే ఈ వ్యక్తికి ఆ బంగారు వైడూర్యాలు శ్రీనారు వస్త్రము అవన్నీ కూడా గెహాజీ చేతికిచ్చాడు. గెహాజీ పాస్టర్ గారికి తెలియకుండా తీసుకొని వెళ్ళి ఆ ఊరి చివరిలో అలాగ చెరువు కట్ట మీదనే వచ్చి ఆ చివరి ఇంట్లోకి వచ్చి ఆ డేరాలో వాళ్ళ భార్య దగ్గరికి ఇచ్చి, అమ్మాయి భద్రంగా దాచిపెట్టు, ఎవరికి చెప్పకాకు, నేను చర్చి దగ్గరికి వెళ్ళి వస్తాను. ఏమన్నాడు? నేను చర్చి దగ్గరికి వెళ్ళి వస్తాను, ఎవరికి చెప్పకాకు, ఎవరు చూడలేదుగా. నేను చెప్తున్నా, నువ్వు చేసేది ఎవరు చూసినా చూడకపోయినా నా పరమందున దేవుడు సమస్తముని జీవితంలో కానరవుతున్నాడు. కొట్టు చెప్పు. అందుకే కంటి నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని రాయబడింది. నా దేవుడు కన్ను నిర్మించాడు, ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. చెవి నిర్మించాడు, ఆయన సమస్తాన్ని వింటున్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఈ గెహాజీ ఇంట్లో తన భార్య దగ్గర ధనాన్ని ఇచ్చేసి పరిగెత్తుకొని చర్చి దగ్గరకు వచ్చాడు. చర్చికి రాగానే పాస్టర్ గారు ఎదురుగా ఉండి అడిగాడు, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా బాబు, నేను ఇక్కడే ఉన్నాను, నేను చర్చి దగ్గరే ఉన్నాను, నువ్వు ఆ పని ఈ పని చెప్పావుగా, నేను బయట ఉన్నాను నేను అని అంటే, అప్పుడు పాస్టర్ గారు ఒక మాట అన్నారు, నీవు ఆ రథము వెంట పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీ వెంట రాలేదా అన్నాడు. కొట్టు చెప్పలేదు. నువ్వు ఆ రథము వెంట పరిగెడుతున్నప్పుడు దైవజనుడు అంటే సామాన్యుడు కాదు. నీ దృష్టిలో పాస్టర్ అంటే నువ్వు చాలా తక్కువ చూస్తున్నావు. పాస్టర్ అంటే ఒక 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలకు వచ్చే బిడ్డ అనుకుంటున్నావు. నేను చెప్పిన పాస్టర్ గారి గురించి, ఈ లోకములో ఉన్న ధనం అంతా తీసుకెళ్లి పాస్టర్ గారి పాదాల ముందు పెడితే ఆ ధనము కూడా పాస్టర్ గారి ముందు ప్రణమిల్లి యేసయ్య నామాన్ని మహిమపరుస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. అంత గొప్పోడు దైవజనుడు అంటే, అంత గొప్పోడు పాస్టర్ గారు అంటే. నీవు అనుకున్నట్టు చాలా తక్కువ చూపుతో చూడకు బిడ్డ, తక్కువ చూపుతో చూడకు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత నడిపించబడేవాడు, దేవుని చేత బోధింపబడేవాడు, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు, దేవుని చేత హృదయాన్ని ప్రజలకు అర్పించి బలిపీఠం మీద సజీవ యాగంగా తన్ను తాను సమర్పించుకోగలిగిన వాడు ఒకే ఒక్కరు, ఆయన పేరు పాస్టర్ దైవజనుడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. జీవితంలో ఉద్యోగాన్ని, పిల్లల్ని, అర్థమైందా, ఆరోగ్యాన్ని అన్నింటినీ వదిలిపెట్టుకుంటాడు సేవకుడు. సేవకుడు నుంచి తెలుసా మీకు చదువుని, జ్ఞానాన్ని, సమస్తాన్ని వీళ్ళున్నారు, అన్నవాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు మొన్న ఎక్కడో ఊరు వెళ్ళాను నేను. ఆ ఊరి పేరు ఏంటన్నా, కుకుట్లపల్లి దగ్గర గొర్రెపాడు. ఆ ఊరి పేరు గొర్రెపాడు, అర్థమైందా, పాడు. ఆ ఊరి పేరు గొర్రెపాడు. ఆ గొర్రెపాడుకు పోవాలంటే అయ్యగారు ఊరికి బస్సు లేదు. ఒక కొండ దగ్గర గుట్ట వైపున చాలా దూరం ప్రయాణించి రావాలి. నేను ఎన్ఆర్టీ రోడ్లో, వినుకొండ రోడ్లో రాకుండా నేను అటువైపున కొండ వెనక నుంచి వచ్చాను. ఎంత కష్టపడొచ్చు అంత కష్టపడి వచ్చాను. కనీసం ఆ ఊరికి పోవడానికి కూడా దారి లేదు. ఆ ఊరిలో కష్టపడి చాలా దూరం ప్రయాణం చేసి ఆ మీటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు 30 గంట అయింది. ఆ గుట్టల్లో, ఆ వాగుల్లో అలాగ నడుచుకుంటూ చాలా ఇబ్బంది పడి నేను శ్రమపడొచ్చు. ఆడ రాగానే దాదాపు ఒక 1000 మంది ఉన్నారు. 1000 మంది ప్రజల మధ్యలో వీళ్ళిద్దరూ దేవుని స్తుతిస్తూ ఇదే ప్లాడు, ఇదే కీబోర్డ్ పెట్టుకొని దేవుని పాటలు పాడుతున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. నేను అనుకున్నాను, అసలు నడవడానికి దారి లేదు, రావడానికి మార్గం లేదు, సరైన ఇళ్ళు వాకిలు కూడా ఆ ఊర్లో లేవు. మరి ఏంటిదంటే అక్కడ వాళ్ళు నాకు చెప్పిన మాట, అయ్యా 3 రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాం అన్నారు. భార్యను వదులుకున్నారు, బిడ్డలను వదులుకున్నారు, పిల్లలతో అర్థమైందా ఆనందాన్ని వదులుకున్నారు. ఎందుకు వదులుకుంటా తెలిసిన బిడ్డ, యేసయ్య అంటే పిచ్చి ప్రేమ ఉన్నోడు మాత్రమే యేసయ్యని పిచ్చిగా ప్రేమిస్తాడు. ఫోటో చప్పట్లుగా. ఎవరు పడితే వాళ్ళు ప్రేమించలేరు. నా మంచి కోరేదేదో
నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా మంచి కోరేదేదో, నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా నరమాత్రుడను ప్రభువా నశించిపోనీకయ్యా, నరమాత్రుడను ప్రభువా నశించిపోనీకయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేకనేనయ్యా, నా ఆశ నీవేనయ్యా, నీవు లేకనేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయము అభిమాని, నా జీవితము జాని, యేసయ్యా, 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 యేసయ్యా. రాత్రి యేసయ్యను ప్రేమించేవాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు, యేసయ్యను పిలిచిగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళు మనుషుల కోసం బతకరు, ఇక సమస్తం యేసే. చప్పట్లు కొట్టాలి. వెనకున్న వాళ్ళు థ్యాంక్ యూ లార్డ్. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నడిపించు. యేసయ్యా, నీకోసం కొంచెం సాక్షిగా నడిపించు ప్రభువా. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను అనుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను అనుకుంటా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. యేసయ్య ప్రేమించమంటే అన్ని వదిలిపోయి ఇక్కడ కొంతమంది సేవకులు దేవుని వచ్చారు చూసావా, ఆ తండ్రి యేసయ్య ప్రేమించలేదు. వాళ్ళు ఇంకా భార్యను, బిడ్డను, పిల్లల్ని ఎవరిని పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరి మీద ఆశ ఉండదు. వాళ్ళ ఆశ ఎవరంటే యేసయ్య వస్తాడు, నన్ను ఏలేవాడు, నన్ను తీసుకెళ్తాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను కోరుకున్నవాడు, నా ప్రాణప్రియుడు, నన్ను ఇష్టపడినవాడు, నేను ఎంత కష్టపెట్టా నన్ను విడిచిపెట్టి పోని ఒకే ఒక వ్యక్తి నా ప్రియుడైన యేసయ్య ఒక్కరే, ఇంకెవ్వరు లేరు. సేవకుడికి ఒకే ఒకరు మిగిలింది, ఆయనే ఆధారం. బిడ్డా, నువ్వు అంత అన్నం పెడితే తినేవాడు సేవకుడు, నువ్వు పెట్టకపోయినా పస్తుండి నిన్ను దీవించేవాడు సేవకుడు, నువ్వు కానుకిచ్చినా నిన్ను దీవించేవాడు సేవకుడు, నువ్వు కానుకివ్వడం ఆపేసినా నిన్ను దీవించేవాడు సేవకుడు. బిడ్డ, పాస్టర్ గారు అడిగారు, గేహాజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అంటే, బాబు నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానయ్యా, నేను చర్చి దగ్గరే ఉన్నానయ్యా నేను. పాస్టర్ గారు ఒక మాట అన్నారు, నీవు ఆ రథము వెంట పరిగెత్తేటప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అన్నారు. అంటే గేహాజీ పరిగెడుతుంటే సేవకుని యొక్క ఆత్మ ఈ మనుషుని వెంబడిస్తుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు,
కమ్యూనికేషన్ లేదు, ఎటువంటి GPS సిస్టమ్ కూడా లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం లేదన్నా, ఏం లేదు. GPS తెలుసా మీకు? GPS సిస్టమ్ కూడా లేదు. GPS సిస్టమ్ కూడా లేనప్పుడు దేవుని ఆత్మ ఈ మనుషుడు రథము వెంట పరిగెడుతున్నప్పుడు పాస్టర్ గారి మనసు ఈ యొక్క మనుషుని వెంబడించింది. ఒక్క మాట అన్నాడు, ఎంత తప్పు చేసావు గెహాజీ, నా మనసు నీతో రాలేదనుకున్నావా? నువ్వు రథం వెంట వెళ్ళినప్పుడు నేను నీ పక్కనే ఉన్నా, నువ్వు నయమానుతో మాట్లాడుతున్నప్పుడు నీ వెనక నేను వింటున్నా, చివరకు నువ్వు బంగారు తీసుకొచ్చి చెరువు కట్ట మీద తీసుకొచ్చి నీ ఇంట్లో డేరా దగ్గర పెట్టినప్పుడు కూడా నేను నీ వెంటే ఉన్నా. నీవు నాకు అబద్ధం చెప్పావు, నయమాను విడిచిపెట్టి నా కుష్ఠరోగం నీ వెంట వస్తుంది. నయమాను విడిచిపెట్టి నా కుష్ఠరోగం నీ వెంట వస్తుంది పో అనగానే ఈ వ్యక్తి చూస్తూ ఉండగానే నయమాను యొక్క కుష్ఠరోగం అంతా ఈ వ్యక్తి మీదకి వచ్చేసింది. కాళ్ళు చేతులు చచ్చి పడిపోయి జల జల పురుగులు రాలుతూ అక్కడికక్కడికి కుష్ఠరోగ బయటకు వెళ్ళిపోయాడు. మీకు అద్భుతమైన మాట చెప్పిన నేను, ఏలియా తర్వాత ఎలీషా వచ్చాడు. ఎలీషా తర్వాత గెహాజీ రావాలి రూల్ ప్రకారంగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే గెహాజీ ఒక్కడే ఎలీషాకి ప్రియమైన శిష్యుడు, ఇంకెవరు లేరు. ఏలియా తర్వాత ఎలీషా తర్వాత గెహాజీ. కానీ ఆశీర్వాదాన్ని లోకం మీద ఆనుకోవడం వల్ల పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, బిడ్డ, గెహాజీ ఏ రీతికైతే ధనము వెంట లోకం వెంట పరిగెట్టాడు, కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకొని కుష్ఠరోగ బయటికి వెళ్ళిపోయాడు, అది దేవుని వలన వచ్చిన శాపం. రోగం రెండో రకంగా వచ్చింది. మొదటిదేమో దేవుడే ఆ రాజును మొత్తాడు, కుష్ఠరోగ అక్కడి నుంచి ఊరవతలు పోయి నివసించాడు. దేవుడే ఈ వ్యక్తిని మొత్తాడు, ఇతడు కుష్ఠరోగ దేవుని సన్నిధిలో నుంచి బయటకు నెట్టాడు. మూడో విషయం చెప్తున్నాను, చాలా ప్రాముఖ్యం. థ్యాంక్ యూ అన్న, ప్లీజ్ బి సీటెడ్. మూడోది, ఒకింట్లో తగాదా జరుగుతుంది. ఒకింట్లో తగాదా, ఎవరు? అన్న, అక్క, తమ్ముడు, ముగ్గురు తగాదా వేసుకుంటున్నారు. మనం ఏమనుకుంటాం అంటే కుటుంబ విషయం కదా, మనకి ఎందుకంటే బాబోయ్ వాళ్ళ ఇంట్లో అందరూ ఒకటే. వాళ్ళ అమ్మ యాకేబేద్ వచ్చి అంటుంది, వాళ్ళ అమ్మ యాకేబేద్ అంటుంది, అరే ఏంట్రా కొట్టుకుంటున్నారు మీరంటే, అమ్మా తమ్ముడు సర్లేదమ్మా అని అంటున్నాడు. వాళ్ళ నాన్న అమ్రామ్ వచ్చి అంటున్నాడు, ఏంట్రా ఎందుకు కొట్టుకుంటున్నారంటే, ఏముందయ్యా చెప్పేది, మన ఇంటి పరువంతా పోయింది. నీ చిన్న కొడుకు మోషే వెళ్ళి ఆ యొక్క కూషు దేశస్తురాలు అంటే ఆఫ్రికా దేశస్థ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడయ్యా. మనమేమో ఇస్రాయేలం కదా, ఇస్రాయేల్ని పెళ్లి చేసుకోవాలి, యూదుల్నే పెళ్లి చేసుకోవాలి. కానీ తమ్ముడు వెళ్ళి ఆ యొక్క సిప్పోరాని తీసుకొచ్చి తన భార్యగా చేసుకున్నాడు. ఆ అమ్మాయి చూస్తేనా అసలుకి అలా ఉంది. మరి ఎట నచ్చిందో, ఎలా నచ్చింది, అందుకే మాకు నచ్చలేదు, అందుకే తమ్ముడు మేము తిడుతున్నాం అన్నారు. ఇంట్లో తగాదు. అది ఇంట్లో ఏంటండి, ఇంట్లో తగాదు. మీరు బాగా గమనించండి, చాలాసార్లు దేవుడు ఆ ఇంట్లో ఎవరైతే యేసయ్యని ఎక్కువగా ప్రేమిస్తారో, ఎవరైతే దేవునికి దగ్గరగా అంటారో, వాళ్ళ బంధువులు అంటున్నా కూడా దేవుడు ఓర్వలేడు. కొట్టు చప్పట్లు గట్టిగా. బంధువులు అంటున్నా కూడా, అన్న యేసయ్యని ప్రేమించాడు. అన్నకి పిల్లనిచ్చిన మామ వచ్చి, ఏంది నువ్వు నా కూతురు నీకు ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏం కావాలి, నా కూతురు నీకు ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏమని అని అంటే దేవుడు ఊరుకోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏమంటాడంటే, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా. ఆమేన్. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా. ఇప్పుడు మోషే దేవుని ప్రేమిస్తున్నాడు, మోషే దేవుని ఘనపరుస్తున్నాడు, కాబట్టి దేవుడు మోషేని ప్రేమించి ఘనపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలాసార్లు అనుకుంటాము, పిల్లనిచ్చిన మామే కదా అంటే అన్నాళ్లే అని అనుకుంటే దేవుడు ఊరుకోడు బిడ్డ. చాలా మంది అంటారు, నా భర్త పాస్టరే కదా అంటే ఏం కాదు అనుకుంటారు. అమ్మా నీకు అర్థం కాని విషయం చెప్తున్నా ఈరోజు. నా కొడుకే కదా, మా మామే పాస్టర్ ఎవరో కాదు, క్షమించండి అన్న, ఏమో అన్న, మా మామే పాస్టర్ ఎవరు, మా మామే. నేను అనుకుంటాను అప్పుడప్పుడు అనుకుంటాను, ఒకవేళ నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు దేవుడే స్వయంగా ఆ ఓడ తలుపులు వేసినని రాయబడింది. హల్లెలూయా చెప్తాం గట్టిగా. దేవుడు వేసాడా, నోవాహు వేసుకున్నాడా? దేవుడు వేసాడు, అంతే కదా, కరెక్ట్. దేవుడు వేసాడు. దేవుడు తలుపేసిన తర్వాత నీళ్లు వచ్చేసాయి, ప్రచండమైన వర్షం వచ్చింది, ఓడ తేలుతూ ఉంది, నీళ్లు మెల్లమెల్లగా అడుగులోతు 2 అడుగులు 9 అడుగులు వచ్చేసినాడు. మనుషులందరూ ఇంక జలప్రలయంలో మునిగిపోతున్నారు. ఒకవేళ అప్పుడు వచ్చి
నోవాహు గాని తలుపు కానీ వేసుకొని ఉంటే ఆ ఊర్లో వాళ్ళు చేయమనంటే నోవాహు మామయ్యో, నోవాహు మామయ్యో, తలుపు తీ మామయ్యో అని ఉండేవాడు. ఒకవేళ వాళ్ళ చిన్నారి పిల్లకాయలు వచ్చింటే, చిన్నానా తలుపు తీ చిన్నానా, మేము మళ్ళా వచ్చాం, తప్పు తెలుసుకున్నాం, నువ్వు 100 ఏళ్ళు ఓడగడుతుంటే మాకు అర్థం కాలేదు, ఇప్పుడు మేము తప్పు తెలుసుకున్నాం, దయచేసి తలుపు తీ అని అంటే అప్పుడు నోవాహు ఏం చేసి ఉండేవాడు? తలుపు తీసి ఉండేవాడు. నీళ్ళని ఎక్కడికి వచ్చేసేటివి? లోపలికి వచ్చేసేటివి. ఒక్కసారి తలుపు వేయబడిన తరువాత, దేవుడు వేసిన తరువాత ఇక ఏ నరుడు కూడా ఆ తలుపు తెరవలేకపోయాడు. హల్లెలూయా. రక్షణ అనేది కూడా ఒకసారి దేవుడు నీకు ఇవ్వడానికి అవకాశం వచ్చిన తరువాత, మారు మనసు పొందడానికి అవకాశం వచ్చిన తర్వాత, పశ్చాత్తాపడడానికి అవకాశం వచ్చిన తర్వాత, రక్షించబడడానికి అవకాశం వచ్చిన తర్వాత, అవకాశాన్ని చేజారి విడుచుకుంటే మళ్ళా తలుపు వేసిన తరువాత నోవాహు జీవితంలో తలుపు ఎలాగా తెరవబడలేదో నీ జీవితంలో కూడా పోగొట్టుకున్న రక్షణను మళ్ళా పొందుకోవడం చాలా కష్టం బిడ్డ. ఈ రాత్రి పాస్టర్ గారు మీ చిన్నాను, లేకుండా పోతే పాస్టర్ మా మామ, లేకుండా పోతే పాస్టర్ నా భర్త, పాస్టర్ నా కొడుకు, ఏం కాదు ఒక మాట అంటే నువ్వు అంటున్నావేమో, జాగ్రత్త. మోషే ఇంట్లో కూడా ఇదే జరిగింది. అమ్మ ఒక పక్క యాకోబు వచ్చింది, నాన్న ఒక పక్క అమ్రామ్ వచ్చాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అనగా అహరోను యొక్క భార్య ఇందరూ కలిసి మోషే మీద తిరుగుబాటు మాట్లాడుతుంటే ఒక్కసారిగా దేవుని యొక్క హస్తము మిరియామును మొత్తి కుష్ఠరోగిగా మార్చి అవతల నట్టేశాడు. నేను చెప్పండి గట్టిగా, ఎట్టయిపోయింది తెలుసా? బైబిల్లో రాయబడింది 12వ అధ్యాయంలో చదివితే ఇంటికి చదవండి. ఆమె యొక్క రోగము, కుష్ఠరోగము పసిపిల్ల దేహం కంటే ఇంకా హీనంగా మారిపోయింది. మిరియాము ఒక ప్రవక్త. మీకు అద్భుతం మాట చెప్పిన, ఈ ప్రపంచంలో మొదటిసారిగా పాట పాడింది ఎవరంటే మిరియాము. మొదటిసారిగా పాట రాసింది ఎవరంటే మిరియామే. నిర్గమకాండం 15వ అధ్యాయంలో అద్భుతమైన కార్యము, మిరియాము పాట పాడుతుంటే అందరూ స్తుతించారు దేవుణ్ణి. ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఇంత మంచి భక్తురాలు. ఇప్పుడు దేవుడు మొత్తాడు. ఎందుకు మొత్తాడనంటే తన తమ్ముడు మీద వ్యతిరేకంగా మాట్లాడాడు. వాక్యం చదవండి ఒకసారి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం దయచేసి చదవండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి మా అక్కైనటువంటి మిరియామును బాగు చేయము. చదువు బిడ్డ. యెహోవాకు మొర్ర పెట్టును. యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును అని రాయబడింది. మీరు బాగా గమనించండి. 9వ వచనం, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను, మేఘమా ప్రత్యక్ష గుడారం మీద ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదానాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు కలిగినదిగా కనబడెను. కుష్టు ఎందుకు వచ్చిందంటే, 3వ రకమైన కుష్టు ఎందుకు వచ్చిందంటే అభిషక్తుల్ని తిరగబడి మాట్లాడు. మళ్ళా చెప్పండి, ఎందుకు వచ్చిందంటే కుష్టు ఎందుకు వచ్చిందంట? Anointed once you had to and defeated unto the scold from your mouth. Scold, దూషించడం. ఇంకా నువ్వు ఎవరైనా తిడుతుంటే, అమ్మా ఇంకా ఎవరైనా దూషిస్తుంటే, పాస్టర్ని దూషిస్తే, ఒకవేళ సేవకుని దూషిస్తుంటే, ఒకవేళ సువార్తికుని దూషిస్తుంటే, ఒకవేళ సంఘ పెద్దలు దూషిస్తుంటే నువ్వు మానాలి. దేవుని శిక్ష ఒకసారి వస్తే వాళ్ళెన్నటికీ పోదు. మోషేకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సొంత అక్కను కూడా దేవుడు ఎగ్జామ్షన్ వీయకుండా ఆమెను కుష్ఠుతో మొత్తి బయటికి పంపించేశాడు. మొదటి వ్యక్తి ఏమో బలిపీఠ మీద ధూపం వేయడం వల్ల కుష్ఠరోగం వచ్చింది. రెండో వ్యక్తి ఏమో లోకం మీద పరిగెత్తి ధనం మీద ఆశ పెట్టుకోవడం వల్ల గెహజీ కుష్ఠరోగం వచ్చింది. మూడోది అభిషక్తుని మీద తిరగబడ్డం వల్ల కుష్ఠరోగం వచ్చి నెట్టివేయబడి పాలెము అవతల దూరముగా విసిరివేయబడింది. బిడ్డా, ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు. వాళ్ళందరికి వచ్చిన కుష్ఠరోగం ఒక ఎత్తు అయితే వీడికి వచ్చిన కుష్ఠరోగం ఒకటే. వీడు అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఇప్పుడు దేవుని ఇష్టం మీద తన జీవితం ఆధారపడిపోయింది. వీడికి అప్పటిదాకా సొంత నిర్ణయం ఉంది, సొంత చిత్తం ఉంది, సొంత ఆలోచనలు ఉన్నాయి. వాటన్నిటిని వదులుకొని యేసయ్య చిత్తం కోసం కనిపెడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరి కోసం కనిపెడుతున్నావు బిడ్డ? రాజు కుష్ఠరోగం దేవుని చేత మొత్తబడింది. ఎలీషా శిష్యుడైన గెహజీకి ధనం మీద ఆశ పెట్టుకోవాలన్న కుష్ఠరోగం వచ్చింది. అంతకంటే ఎక్కువగా మిరియాము అభిషక్తుడైన మోషే మీద తిరుగుబాటుగా మాట్లాడినందుకు కుష్ఠరోగం వచ్చింది. వాళ్ళు దేవునికి ఇష్టంగా బతకలేదు, దేవునికి నచ్చినట్టు జీవించలేదు, దేవునికి మహిమార్థంగా వాళ్ళు బతకలేదు. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను.
ఈ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగిన మాట చదవండి ఇప్పుడు. అనగా మార్కు సువార్త 1వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం, సాడ్ మార్కు సువార్త 1వ అధ్యాయం. చదువు బిడ్డ. ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనెను అని రాయబడింది. వేడుకొను అనే మాట ఒకసారి మీరు అండర్లైన్ చేసుకోండి. వేడుకొనెను అని రాయబడింది. వేడుకొను అనే మాటకు అర్థమైందంటే ఇంగ్లీష్ రాయబడింది ఈ క్రై అండ్ బిఫోర్ ద లార్డ్. ఈ క్రై బిఫోర్ ద లార్డ్. దేవుని ముందు బ్రతిమలాడాడు. దేవుని ముందు బ్రతిమలాడాడు. ఎప్పుడైతే దేవుని ముందు బ్రతిమలాడాడో దేవుని మనస్సు వాని వైపు తిప్పబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటావో, దేవుణ్ణి ఎప్పుడైతే బతిమలాడతావో, దేవుని మనసును ఎప్పుడైతే నీవు కరిగించినట్టుగా ప్రార్థిస్తావో, వెంటనే ఆయన మనస్సు నీ వైపు తిప్పబడును గాక. ఈరోజు దేవుని మనసు నీ వైపు తిప్పబడుతుంది. దేవుని చూపు నీ మీదకి వస్తుంది. దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. ఆ కుష్ఠరోగి అడిగిన మాట, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయనప్పుడు 41వ వచనం, ఆయన కనికరపడి ఈ రాత్రి దేవుని కనికరము నీ మీదకి రాబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్పండి, తట్టి చెప్పండి అన్న తట్టి చెప్పండి. నేనేమొస్తాను? కనికరపడి చెప్పాలి అందరూ గట్టిగా. కనికరపడి ఇప్పుడు దేవుని కనికరం నా మీదకి రాబోతుంది. దేవుని కనికరం నా మీద. నీ కై కూడా ఉరుమాలు సొలుంగమ్మా. పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి. ఇంకా గట్టిగా చేయించి ఒకసారి చెప్పండి. దేవుని కనికరము నా మీదకు రాబోతుంది. ఆయనకి ఇష్టమైనది నా జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని కనికరము ఆ కుష్ఠరోగి మీదకి వచ్చింది. వెంటనే ఆయన అన్నాడు, ఆయన కనికరపడి చెయ్యి చాచి వాడిని ముట్టి వానిని స్వస్థపరిచాడట. కొట్టు చప్పట్లు గట్టిగా. వాడిని ముట్టాడు, వాడిని స్వస్థపరిచాడు. వాడిని స్వస్థపరిచాడు. ఇప్పుడు యేసయ్య కనికరము వీడి మీదకి వచ్చింది. యేసయ్య యొక్క హస్తము వీడిని ముట్టింది. ఈ రాత్రి దేవుని హస్తం నేను తాకబోతుంది. ఆమేన్. దేవుని హస్తం ప్రతి ఒక్కరి మీదకి రాబోతుంది. ఎక్కడ నువ్వు అనారోగ్యంతో ఉన్నావో, ఎక్కడ నువ్వు డాక్టర్లు ఏదైతే నీ గురించి వ్యతిరేకంగా చెప్పారో, ఏదైతే డాక్టర్లు నీ గురించి చెప్పారో, ఆ రిపోర్ట్స్ అన్నీ ఈరోజు డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. కొట్టు చప్పటి గట్టిగా. డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎంఆర్ఐ స్కాన్లు ఏవైతే నీ గురించి చెప్పాయో, సిటీ స్కాన్లు ఏవైతే నీ గురించి చెప్పాయో, డాక్టర్లు ఏవైతే నీ గురించి ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చారో, ఏ డాక్టర్లు అయితే నీ గురించి చెడ్డగా మాట్లాడారో, ఆ రిపోర్ట్స్ అన్నీ యేసుక్రీస్తు నామములో డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. యేసు నామములో డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏ డాక్టర్లు అయితే నీకు ఆపరేషన్ చేయాలని చెప్పారో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు సంపూర్ణ స్వస్థత కలిగిన దానివై తిరిగి వెళ్ళబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. సంపూర్ణ స్వస్థ చిత్రాలై వెళ్ళబోతున్నావు. ఆయన కనికరపడి వాడిని ముట్టి కనికరపడి వాడిని ముట్టాడు. ఈ రాత్రి నా యేసయ్య ఉద్దేశం, నేను తాకాలనుకుంటున్నాడు బిడ్డ. యేసయ్య తాకితే నీకు రోగం ఉండదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసయ్య నిన్ను తాకితే నీకు రోగం ఉండదు. యేసయ్య నిన్ను తాకితే ఇక ఏ రిపోర్ట్స్ నీ మీద పనిచేయవు. యేసయ్య నిన్ను తాకితే నీ జీవితంలో ఏ యొక్క కడగండ్లు వడగండ్లు ఇక ఉండవు. డాక్టర్లు నాకు బాగా గుర్తున్న సంఘటన, పక్షవాతంతో ఇలా నడుస్తుంటే డాక్టర్లు అన్నారు, ఇక జీవితాంతం ఇలాగే నడవాలన్నారు. ఇక నువ్వు బాగుపడేది జరగదు, నీకు పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది, ఇక నువ్వు నడవలేవు, ఇక బాగు కాలేవు అని చెప్పారు. నేను ఆ విగ్రహారాధన సంబంధమైన ఆ దేవతల వల్ల, ఆ రకరకాల అష్టదిగ్బంధాలు, శరీరంలో తాయితులు, ఇవన్నీ నా శరీరంలో పట్టి పీడించడం వల్ల రకరకాల దురాత్మలన్నీ నా శరీరంలో తాండవించేది. ఆ పక్షవాతం రోగం వచ్చి మతి చెల్లించిపోయి పిచ్చివాడిని ఎటుపడితే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. నాకెంత నిష్ఠ అంటే అంత నిష్ఠ కలిగిన వాడిని నేను. నిద్ర లేచిన వెంటనే 4 గంటలకు ఆ స్వర్ణముఖి నదిలో నిలబడి, స్త్రీ అంటే సాలిపురుగు, కాల అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, అంతటా దక్షిణ కాశీలో కూర్చొని నేను ఆ శ్లోకాన్ని చెప్పుకునేవాడిని. అంబస్య నారే భూమస్య నకస్య నావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశ్వంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమసేయాయ నమః. అంతటి నిష్ఠ కలిగిన వ్యక్తిని బిడ్డ. నాకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. యేసు ప్రభు గురించి ఏమైనా మాట్లాడుతుంటే వినను.
వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటుంటే పక్కకు దూరంగా వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే మా తాతలు ముత్తాతలు కానీ, మా తాతల పూర్వీకులు కానీ, మా తాతల తర్వాత కూడా ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు. ఇంతటి విగ్రహారాధన కుటుంబంలో పుట్టాను బిడ్డ. నేను కాళ్ళు చేయి పడిపోయి ఆ రకరకాల దురాత్మలని నన్ను పట్టి పీడించి మతి చెల్లించిపోయి పిచ్చివాడిని అయిపోయి ఎటుబడితే అటు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. నన్ను చూసిన వాళ్ళందరూ పిచ్చోడు అని కేకలేశారు. నన్ను చూసిన వాళ్ళందరూ పిచ్చోడు అని కేకలేశారు. పూలేమన్న చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాడు. చావుకులను నేను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడేశారు. ఆ పోస్ట్ మార్టం రూమ్ పక్కన డాక్టర్ చెప్పిన మాట, ఈ అబ్బాయి బతకడం చాలా కష్టం కాబట్టి చెప్పలేమని చెప్పారు. తల్లిని కోల్పోయాను చిన్నప్పుడే, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాను, అనాథగా బతికిన జీవితం నాది, ఎంగిలి మెతుకులు ఏరుకుంటున్న జీవితం నాది. పూలమ్మన చోట కట్టెలు అమ్ముకోలేక, మనస్సాక్షిని చంపుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను బిడ్డ. ధర్మాసుపత్రిలో తీసుకెళ్ళని పడేస్తే చూడ్డానికి కూడా ఎవరు రాలేదు. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా కుక్క మంచం దగ్గరకు వచ్చారు. నన్ను తట్టి లేపుతున్నారు. అబ్బాయ్, బాబు అని తట్టి లేపుతుంటే లోయల గుండా ప్రయాణం చేస్తే ఆ ప్రతిధ్వని ఎలా వస్తుందో అంతటి శబ్దం నా చెవుల్లో వినబడుతుంది. నా శక్తినంతా కూడగట్టుకొని నేను కళ్ళు తెరిచి చూస్తే 2 వ్యక్తులు నా మంచం ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతిలో ఏదో కరపత్రిక ఉంది. ఆ కరపత్రిక నాకు ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చి, బాబు ఈ కరపత్రిక చదువు అంటే నేను అంటున్నాను, ఎందుకు ఏంటి ఇదనంటే వాళ్ళు అన్నారు, ఇది యేసు ప్రభు గురించి, నువ్వు ఇది చదివితే రక్షించబడతావు, మారు మనసు పొందుతావు అంటే నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. మా వాళ్ళు హాస్పిటల్ అని చెప్పిన మాట 3 కోట్ల మంది ఉన్నారు మా వాళ్ళు. నేను ఈ దేవుడిని నమ్మనన్నాను. వాళ్ళు అన్నారు, లేదు బాబు, యేసు ప్రభు నిజమని దేవుడని. ఆ కరపత్రిక చేతికిచ్చారు. చాలా అయిష్టంగా ఆ గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఆ రాత్రి నేను పడుకున్నా. ఏదో వాళ్ళు ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. నాకేమీ తెలియదు. అప్పటికే నా శరీరం అంతా విభూదులు, బొట్లు, రకరకాల తిలకాలు, రకరకాల తాయితులు, ఆ అష్టదిగ్బంధమైనటువంటి క్షుద్రశక్తులని నా శరీరంలో తాండవిస్తున్నాయి. ఆ రాత్రి సాతాను మరలా నాతో చెప్తుంది, 3వ తేదీ 5వ నెల, కంట్రోల్ పెట్టమ్మా, ప్లీజ్ బీ కంట్రోల్ టు ఎవ్రీథింగ్, ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్ ఆన్ మీ, ప్లీజ్ బ్రదర్. నా మనసంతా చెప్తుంది, చచ్చిపో, నువ్వు బతికి ప్రయోజనం లేదు అని. అంటే 2వసారి కూడా ఆ తలగడ దగ్గర నా గుడ్డల మూట తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుకునేశాను. ఈ కొద్దిసేపటి గాలిలో పత్తి తేలినట్టు నా ప్రాణం తేలిపోతుంది. నీటిలో ఉన్న చేపను పైకి తీసుకొచ్చేస్తే ఏ రీతికైతే గెలగెల కొట్టుకుంటుందో ఆ రీతిగా నా ప్రాణము ఆ మంచం మీద కొట్టుకుంటుంది. ఆ రోజుల్లో ధర్మాసుపత్రిలో 10 రూపాయల బల్బులు ఉండేటివి, 10 రూపాయల బల్బులు. నేను ఆ యొక్క బల్బు వైపు చూస్తూ ఉన్నాను. ఆ వెలుగులో నుంచి ఒక తెగని కత్తిపెట్టి మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల వస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము ఆ చేతని స్థితిలో నా ఎద్దుకు దిగి వచ్చి నిలువెల్లా నన్ను ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను ముట్టింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నా జీవితాన్ని ముట్టి స్వస్థపరిచింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నేనే నీకు ఒక సజీవమైన సాక్షిని. కుక్కల కంటే ఘోరంగా చిరిగిన ఇస్తర్ లాంటి నా జీవితాన్ని నా యేసయ్య ముట్టాడు కాబట్టి 13 మందిరాలు కట్టి ఈ భారతదేశం అంతా తిరిగి సువార్త చేస్తున్నాను బిడ్డ. ఇక్కడున్న దైవజనులు ప్రత్యక్షమైన సాక్షి. ఈయన కళ్ళతో చూశాడు నన్ను 10 ఏళ్ల నుంచి. ఈ దైవజనుడు నేను ఎరుగుదును. ఈ గాడిద మీద యేసయ్యను మోసుకొని విరిగి నలిగిన హృదయంతో ఈ రాత్రి కూడా యేసయ్య మిమ్మల్ని ముట్టబోతున్నాడని ప్రకటించడానికి వచ్చాను. ఈ రాత్రి నిన్ను దేవుడు ముట్టబోతున్నాడు. నీ గర్భాన్ని దేవుడు ముట్టబోతున్నాడు. తాగుడు వ్యసనాలు ముట్టబోతున్నాడు. నీ శరీర కార్యాలు ముట్టబోతున్నాడు. అస్తవ్యస్తమైన చిరిగిన నీ ఇస్తర్ లాంటి జీవితాన్ని ఆయన తిరిగి ముట్టి స్వస్థపరిచి తిరిగి రాజభోజనం వడ్డించగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. చిరిగిన ఇస్తర్లో ఈ రాత్రి దేవుడు రాజభోజనం వడ్డించగలడు. వాడిని ముట్టింది యేసుక్రీస్తు ప్రభు, వాడిని స్వస్థపరిచింది యేసుక్రీస్తు ప్రభు, వాడిని బాగు చేసి యేసయ్య పంపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కొట్టండి చప్పట్లు వేసే గట్టిగా, ఇంకా గట్టిగా. నీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను. కొంతమందికి సువార్త చెప్తుంటే
కొంతమంది సువార్త చెప్తుంటే చాలా కష్టం, సువార్త చెప్తుంటే చాలా కష్టం. కానీ ఒకటి సువార్త చెప్తుంటే ఒక యవనస్తుడికి సువార్త వాడికి లెక్కలేదు, దేవుని మాట అంటే లెక్కలేదు, ఏం చెప్తున్నారని అనుకున్నాడు. వాడు చచ్చిన తర్వాత అసలైనటువంటి పరిస్థితి ఎదురైంది. వాడు చచ్చిపోయిన తర్వాత అసలైన పరిస్థితి ఏర్పడింది. వాడు చచ్చిప్పుడు నరకానికి వెళ్ళాడు. దయచేసి బైబిల్ చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతనే పాతాళము అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకొనింది, అందులో గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించేవారు అందులో పడిపోదులని రాయబడింది. పాతాళం అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకునింది. ఎవరి కోసం నోరు తెరిచిపెట్టుకుందా? గనులు సామాన్యులు ఘోష చేయవారు హర్షించువారు. చదువు ఉందా లేదా, నీకు విద్య ఉందా లేదా, లేకుంటే నువ్వు ధనికుడువా పేదవాడువా, నువ్వు అట్టడుగునున్న వాడవా లేకుంటే పోతే తక్కువ వాడవని నరకానికి భేదాభిప్రాయం లేదు. దాస్ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వీడికి ఎన్నిసార్లు సువార్త చెప్పినా వీడికి అర్థం కాలేదు. ఎన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని చెప్పినా వీడికి అర్థం కాలేదు. ఎన్నిసార్లు తాగుడు విడిచిపెట్టు, వ్యభిచారాన్ని మాను, చెడ్డ పనులు మాను, చెడ్డ ఉద్దేశాలు మాను, చెడ్డ కళ్ళు మాను అంటే వీడు ఒక్కరోజు కూడా మానలేదు. వాక్యాన్ని తప్పుదారి పట్టాడు, వాక్యాన్ని తప్పుదారి పట్టాడు. వాక్యం చెప్తుంటే తప్పుడు దోవబడి నరకానికి వెళ్ళాడు. నరకానికి వెళ్ళాడు. నరకములో అగ్ని ఆర్పిలేదు, పురుగు చావలేదు. నరకంలో విని దురాత్మలు విని బాధిస్తున్నాయి. 24 మారు మనసు పొందలేదు. భయంకరమైన అలవాట్ల నుంచి మానురా. మంట తట్టుకోలేకపోతున్నాను, ఈ మంటలనే తట్టుకోలేకపోతున్నాను. మంట యేసయ్య సువార్త అంటే మాట కాదు. మంట నువ్వు నరకానికి వెళ్తే భయంకరమైన శిక్ష తప్పదు. ఈ రాత్రి నీ తాగుడు విడిచిపెట్టకపోతే, నీ వ్యభిచార జీవితాన్ని మార్చుకోకపోతే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏడ్పు కన్నీళ్ళు. ఇప్పటికైనా నువ్వు మారరా, ఇప్పటికైనా నువ్వు మారరా. నీకున్న సువార్త మీద తప్పుడు బోధ చేశాడు. భయంకరమైన అలవాట్ల నుంచి మానురా. మంట తట్టుకోలేకపోతున్నాను, జీవితాలను తట్టుకోలేకపోతున్నాను. అనుభవించాడు శిక్ష. మంట నరకము నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నరకము నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బిడ్డ. ఈ రాత్రి ఈ సువార్తను నమ్మకుండా వెళ్ళిపోతే, ఈ రాత్రి నమ్ముకోవడానికి నీకు బాగుంటుందేమో, కానీ నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోకుండా, రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం పొందకుండా నువ్వు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళేది నరకాగ్నికి. అక్కడ 9 అంగుళాల పురుగులు. అందుకే సాక్షాత్తు మార్కు సువార్త 9వ అధ్యాయంలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు కన్నీళ్లు రోదన అక్కడ ఉంటాయి. 9 అంగుళాల పురుగులు నవరంధ్రాల నుంచి లోపలికి వెళ్ళి మనుషుల్ని పీక్కు తినడం ప్రారంభిస్తాయి. నవరంధ్రాల్లో నుంచి పురుగులు వెళ్ళి నోట్లో నుంచి పురుగులు, ముక్కల్లో నుంచి పురుగులు, కళ్ళల్లో నుంచి పురుగులు బయటకు వస్తుంటే ఆ నరకంలో వాడు పడుతున్న వేదన అంతా ఇంత కాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నీతో చెప్తుంది. చాలా మంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది చట్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఇళ్ల వాక్యాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఇంత పెద్ద మీటింగ్స్ ఇక్కడ జరుగుతున్నా భేదప్రాయాలు కలిగి వారి ఇళ్లలో కూర్చొని సంఘాలని, సంఘ భేదప్రాయాలని దేవుని ఎద్దకు రాకుండా కఠినపరచబడి ఇళ్ల వాక్యాలలో కూర్చొని మంచాలు వేసుకొని కూర్చొని ఉన్నారు. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా మీకు, నేను ఒక దైవజనుడుగా మీకు దండం పెట్టి చెప్తున్నా. ఒకవేళ నాకు అవకాశమే ఉంటే ఒక్కొక్కరిని వచ్చి కాళ్ళు పట్టుకొని బ్రతిపడాలనిపిస్తుంది. నా యేసయ్య నీ కోసం రక్తంగా ప్రాణం పెట్టాడు బిడ్డ. నా యేసయ్య నీ కొరకు సొగసు స్వరూపం లేకుండా సోలిపోయాడు.
నా కోసం నా యేసుక్రీస్తు ప్రభు సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన ముఖ్యమైన రక్తం నీ కోసం, ఆయన రక్తం నీ కోసం, ఆయన సిలువ త్యాగం నీ కోసం. నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు రోగగ్రస్తుడిగా వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఒక పాపిగా వచ్చి పాపిగా వెళ్ళిపోవడం నా యేసయ్యకి ఇష్టం లేదు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎంత ఘోర పాపాత్మునైనా ఈ రాత్రి మార్చగలిగిన శక్తి యేసయ్య రక్తానికి మాత్రమే ఉంది. కొట్టు చెప్పలు గట్టిగా, యేసయ్య రక్తంలో పాపానికి క్షమాపణ ఉన్నది. యేసయ్య రక్తంలో పాపికి విమోచన ఉన్నది. యేసుక్రీస్తు రక్తంలో ఎంత ఘోరమైన పాపపు జీవితానికైనా విడుదల, విమోచన కలుగుతుంది. నీతిమంతులుగా చేయగలిగిన శక్తి యేసుక్రీస్తులో ఉంది. అందుకే మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి యేసయ్య నిన్ను కడిగి పవిత్రులుగా చేయాలనుకుంటున్నాడు బిడ్డ. ఈ రాత్రి నిన్ను ఒక పరిశుద్ధురాలుగా చేసి పంపించాలనుకుంటున్నాడు. ఇవ్వగలవా నీ హృదయాన్ని? మార్చుకోగలవా నీ జీవితాన్ని? నీ బ్రతుకును మార్చుకోగలిగితే, జీవితాన్ని మార్చుకోగలిగితే, నీ బ్రతుకును యేసయ్యకి ఇవ్వగలిగితే, నువ్వు వెళ్ళేది పరలోకము. అక్కడ దేవుని సింహాసనం దగ్గర నువ్వు నిత్యం ఆనందిస్తూ బతుకుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా, నిత్యం ఆనందిస్తూ బతుకుతావు. నిత్యం ఆనందిస్తూ బతుకుతావు. నీవు ఆ నిత్యత్వంలోకి వెళ్ళాలనే బిడ్డ ఈ సంఘం, ఈ కూటాలు ఏర్పాటు చేసింది. మా గొప్పతనం కోసం కాదు బిడ్డ, ఇంతసేపు ఇక్కడ ఇవన్నీ చేసింది రక్షించబడాలని. నువ్వు వెళ్ళే పరలోకము ఎంతో సమాధానకరమైంది. అక్కడ దేవదూతలు నివసించే స్థలము, బంగారపు వీధులు, మరణమిక ఉండదు, కరువు ఉండదు, ఖడ్గం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, నిట్టూర్పు ఉండదు. అక్కడికి వెళ్ళిన జీవితాలు ఆనందదాయకంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన జీవితాలు సంతోషదాయకంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు సంతోష సమాధానంతో నింపబడి నిత్యత్వము నిత్యత్వము నిత్యత్వము, the eternity into eternity, eternity into the infinity, you will be entered into the heaven of God. పరలోకములోకి నీకు వెళ్ళాలని ఈ రాత్రి నీకు ఆశపడాలి బిడ్డ. ఈ రాత్రి దేవుణ్ణి అడుగు, యేసయ్యా నేను పరలోకం రావాలనుకుంటున్నాను తండ్రి. నాకు ఈ లోకం వద్దయ్యా, ఈ లోకపు నటన కూడా వద్దయ్యా, ఈ లోకపు ప్రేమ కూడా వద్దు. నీకు ఒక మాట చెప్పనా, నీ దగ్గర ధనం ఉన్నంత వరకే నిన్ను వాళ్ళు ప్రేమిస్తారు. నీ అందం ఉన్నంత వరకే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు బిడ్డ. నీ శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకే వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. నీ శక్తి సామర్థ్యాలు తగ్గిపోతే, అందం నీలో తగ్గిపోతే, ఐశ్వర్యం నీలో తగ్గిపోతే నీ వాళ్ళు ఎవరు నిన్ను ప్రేమించరు. ఈ రాత్రి ఏది ఉన్నా లేకపోయినా నిన్ను ప్రేమించగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు నిన్ను ప్రేమించగలిగిన వాడు, నీకు నిత్యత్వాన్ని ఇవ్వగలిగిన వాడు, నీకు రక్షణ ఇవ్వగలిగిన వాడు, పాపాన్ని క్షమించగలిగిన వాడు, నిన్ను పరలోకం చేర్చగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభు. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను పరలోకం చేర్చగలడు. ఒక 10 సంవత్సరాల క్రితం ఒక పెద్ద కాన్ఫరెన్స్ లో దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు. దాదాపు 50 మంది సేవకులు ఆ రోజు అభిషేకించడానికి అందరూ మోకరించున్నారు. దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దాదాపు ఒక 6 మంది 6 మెంబర్స్ 6 మంది ప్రార్థన చేస్తున్నారు. గొప్ప దైవజనుడు ఉన్నావు. You become the God servant will be coming on the day. You become the God servant. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప సేవకులు అయిపోయాం. ఒట్టు చప్పట్లు గట్టిగా, ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్ప సేవకులు అయిపోయాం. You become the God servant.
సాధ్యమైంది ఏదీ లేదు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. వాళ్ళల్లో ఆ రోజు ఈ తమ్ముడు కూడా ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యేసయ్య అంటే ఏమనుకున్నావు బిడ్డ? ఒక కురూపిని దేవుడు బాగు చేసి, ఒక కురూపిని బాగు చేసి ఇంతమంది సేవకులు తీసుకొచ్చిన దేవుడు ఈ రాత్రి నిన్ను బాగు చేసి నీలో నుంచి 100 మంది సేవకులు లేవనెత్తగలడు. 100 మంది. You can be raised many gods of people for the kingdom of God. నా దేవునికి సాధ్యమైంది ఏది లేదు. ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఈ రాత్రి నీ జీవితం ఎంత చిరిగిపోయినా, ఎంత అసహ్యంగా ఉన్నా, ఎంత చెడ్డవాడిగా మార్చబడుతున్నా, ఎన్నిసార్లు కుటుంబం వాతికి తిన్నట్టు బొమ్మను కక్కినాన్ని జుట్టు తినదాన్ని జుట్టు బతుకుతున్నా, ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వచ్చి మోకాళ్ళుని పశ్చాత్తాపడిన హృదయాన్ని ఇస్తే నిన్ను పరిశుద్ధుడిగా చేసి పంపించగలడు, నిన్ను నీతిమంతుడిగా చేసి పంపించగలడు, పరలోక రాజ్యానికి నిన్ను చేర్చి ఆశీర్వదించగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఆశీర్వదించగలడు. వీరిద్దరిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను తప్పులు బట్టే మనసు మానుకో, చెడ్డ ఉద్దేశాలు తీసేసుకో, చెడ్డ హృదయాన్ని లోపల నుంచి బయటకు బహిష్కరించు. యేసయ్యలాగా మారి, యేసయ్య చేత దీవించబడి, యేసయ్య చేత ముట్టబడి, యేసయ్య హస్తము చేత ఈ రాత్రి తాకబడి వెలుదువుగాక, తాకబడి వెలుదువుగాక. అందరూ లేచి నిలబడతారు. ప్లీజ్ బి స్టాండ్, ప్లీజ్ బి స్టాండ్. థ్యాంక్ యూ. Some people are there into the back side of the side chairs. Right side లో కొంతమంది సహోదరులు నిలబడి ఉన్నారు. ఇటువైపు స్థలం లేకుండా ఇంట్లో ఉన్నారు. వెనక వైపున చాలా మంది అటు ఇటు మాట్లాడుతున్నారు. యవనస్తులు బ్లూ షర్ట్, పింక్ షర్ట్. I observed everything to you. నోరు తెరిచి ప్రార్థించండి. యేసయ్య ఈ రాత్రి నన్ను ముట్టి స్వస్థపరచు. యేసయ్య నువ్వు నన్ను ముడితే నాకు ఉద్యోగం వస్తుంది. నువ్వు నన్ను ముడితే నేను గొప్ప సేవకుని అవుతాను. నువ్వు నన్ను ముడితే నా బ్రతుకు మారిపోతుంది ప్రభువా. నువ్వు నన్ను తాకాలి యేసయ్య. నా బంగారు తండ్రి నన్ను తాకు, నా జీవితాన్ని తాకు తండ్రి. అయ్యా నువ్వు నన్ను తాకితే నా ఇంట్లో ఉన్న దరిద్రత అంతా వెళ్ళిపోతుంది. నీకు విరోధంగా ఈరోజు ఎంతమంది లేపబడినారు, నీకు విరోధంగా ఎంతమంది లేచి మాట్లాడుతున్నా, వాళ్ళ నోళ్ళి రాత్రే ముయ్యబడుతున్నాయి. వాళ్ళ నోళ్ళి రాత్రే ముయ్యబడుతున్నాయి. ఇంకా గట్టిగా ప్రార్థించాలి. ఇంకా గట్టిగా ప్రార్థించాలి. ఈ రాత్రి యేసయ్య దగ్గర మోకాళ్ళు అడుగుతున్నావు కనుక, యేసయ్య తాకు అడుగుతున్నావు కనుక ఆయన తాకి ఆశీర్వాదం పంపించాలి. ఆ దేవుడు ప్రేమిస్తున్నాడు బిడ్డ. ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతులను కడిగి పవిత్రపరిచేసే దేవుడు. రాత్రి యేసయ్య రక్తం నీతిమంతుడుగా చేస్తుంది. యేసయ్య రక్తం నీ పాపాన్ని క్షమించేస్తుంది. ఏ పాపం దేవునికి మధ్య అడ్డుగోడగా ఉంటుందో, ఏ పాపం యేసు నీకు మధ్య ఒక అడ్డుగోడగా ఉందో, ఆ పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టు. ఆ పాపాన్ని విడిచిపెట్టు. నాతో
పాటు ప్రార్థించండి. యేసయ్యా నో ఇంకా గట్టిగా యేసయ్యా ఈ రాత్రి ఆ కుష్ఠరోగిలో ఉన్నటువంటి రోగము కంటే ఘోరమైన నా హృదయంలో నీకు ఇష్టమైన నన్ను శుద్ధిగా చేయండి. నా పాపాన్ని నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను. నీ రక్తము చేత నన్ను కడిగి శుద్ధీకరించండి. నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నా హృదయంలోనికి మీరే రమ్మని ఆహ్వానిస్తున్నాను. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఎక్కడ నీకు అనారోగ్యం, ఎక్కడ నీకు అనారోగ్యం ఎక్కడ వస్తారో ఏ డాక్టర్లు అయితే నీ గురించి చెప్పారు, ఏ రిపోర్ట్స్ అయితే నీ గురించి చెప్పబడ్డాయో ఈ రాత్రి దేవుడి రిపోర్ట్స్ అన్ని డస్ట్ బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. నా యేసయ్య నీకు సంపూర్ణమైన స్వస్థత నుంచి పంపించబోతున్నాడు. ఇప్పుడు దాకా నీ పిల్లలకి ఏమీ కలగదనుకుంటున్నావేమో, నీ పిల్లలకు దేవుడు సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఆయన ఇప్పుడు ఈ ఉండి స్వస్థపరచగలిగిన దేవుడు. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ఈ సంఘాన్ని ప్రేమించి ఈ సువార్త మహాసభలను ఆలయ ప్రతిష్ఠల పండుగలను జరిగిస్తున్నాను. ఈ రాత్రి నీ బిడ్డలు మీ దగ్గరికి వచ్చారు, వారిని ముట్టి స్వస్థపరచండి. ప్రతి అనారోగ్యము యేసు నామములో వెళ్ళిపోవును గాక. ప్రతి ఒక్కరికి ఆరోగ్యము కలుగును గాక. ప్రతి గర్భసంచిత గడ్డలు యేసు నామములో వెడలిపోవును గాక. ఈ రాత్రి ఏదైతే థైరాయిడ్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, భయంకరమైన HIV వ్యాధులు యేసు నామములో నీ బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. ఆరోగ్యం కలుగును గాక. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, థైరాయిడ్ వ్యాధులు, ఆర్థరైటిస్ వ్యాధులు, షుగర్ వ్యాధులు యేసు నామములో నార్మల్ గా మార్చబడును గాక. ఈ రాత్రి గర్భఫలము లేని బిడ్డల కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు గర్భఫలము లేకుండా ఎంతో అల్లాడిపోతున్నారు. నీవు ముట్టి స్వస్థపరచు. సంతతి కలిగిన ఇల్లాలుగా మార్చండి. సంతతి కలిగిన ఇల్లాలుగా మార్చండి. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి. నీ రక్తంతో